స్వరాలయ సంగీత నిలయం నుండి ఇచ్చేసినటువంటి జ్ఞాన సరస్వతి పుత్రికలు శ్రియ, మనోజ్ఞ, భరద్వాజ, అద్వాత్, సహస్ర, అక్షయ్, పి సహస్ర సప్తస్వరాలను మనం వినిపించడానికి 7 సప్తస్వరాలు జ్ఞానపుత్రికలుగా ఇచ్చేసినటువంటి స్వరాలయ సంగీత నిలయం గురువు గారు అయినటువంటి డాక్టర్ పి తబిత కుమారి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సంగీత కార్యక్రమానికి ఒకసారి గట్టిగా కరతాళధ్వనులతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంకా ఓకే మాస్టర్స్, ఈ రోజున వేదికపైకి లైఫ్ యూనివర్సిటీ ఫౌండర్స్ అయినటువంటి శ్రీ డాక్టర్ న్యూటన్ కొండవీటి లక్ష్మీ మేడం దంపతుల్ని కరతాళంతో వేదికపైకి రావాల్సిందిగా అందరినీ కోరుచున్నాం. అలాగే గ్రేట్ మాస్టర్ మరొక మాస్టర్ శ్రీ స్వామి శక్తి కాంతానంద గారిని కూడా శ్రీనివాస్ గారు వేదికపైకి తీసుకురావాలని కోరుచున్నాం. శక్తి కాంతానంద గారిని కూడా వేదికపై తీసుకురావాలని కోరుచున్నాం. అలాగే ఎస్ఎంఎస్ చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ గారు అయినటువంటి మంజులారావు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఎంబీబీఎస్ డాక్టర్ గారు అయినటువంటి డాక్టర్ హరికుమార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే శ్రీ సురేంద్ర లునియా గారు అయినటువంటి గ్రేట్ మాస్టర్ గారు సురేంద్ర లునియా గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే జసరాజ్ శ్రీ మాల గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మాస్టర్స్ అందరూ కూడా కుర్చీలు ఎదురు జరుపుకుంటాం. శర్మా సార్ది క్లాస్ ఉంటుంది. శర్మా సార్ క్లాస్ ఇస్తారు, ఒక 10 నిమిషాలు అని చెప్తాను. అలాగే మరొక చీఫ్ గెస్ట్ గారు నిర్మల్ జైన్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. నిర్మల్ జైన్ గారు ఓకే రా. అలాగే మనందరికీ ఈ ధ్యాన జ్ఞాన శాకాహార మహాయజ్ఞం తలపెట్టినటువంటి మన విద్యా శ్రీనివాస్ గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఈ కార్యక్రమానికి రావాలి, అనివార్య కారణాల వల్ల వేరే ప్లేస్లో ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. మరి ఒకసారి మన గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మాస్టర్స్, మరి ధ్యానంతో మనం ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించుకుందాం. చక్కగా హాయిగా ప్రశాంతంగా కూర్చుందాం. సుఖాసనంలో 2 చేతులు కలిపి కట్టుకుని కూర్చుందాం. కాళ్ళు 2 కూడా క్రాస్ చేసుకుని హాయిగా శరీరాన్ని వదులుగా ఉంచుకుంటూ సుఖాసనంలో కూర్చుందాం. కళ్ళజోళ్ళు పెట్టుకుని ఉంటే కళ్ళజోళ్ళు తీసేయచ్చు. ఒక 5 నిమిషాలు మనతో మనం ఉందాం, మన శ్వాసతో మనం కూడి ఉందాం. కళ్ళు 2 కూడా మూసుకుని హాయిగా నిరంతరంగా జరుగుతున్న ఈ శ్వాసక్రియను గమనిస్తూ మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం. ధ్యానం అంటేనే అంతర ప్రయాణం. మన గురించి మనం తెలుసుకోవడానికి మనం చేసే ఒకానొక సాహసోపేతమైనటువంటి ఒక గొప్ప ప్రక్రియ. ఈ 5 నిమిషాలు
కళ్ళు తెరవకుండా మన శ్వాసతో మనం ఏకమై ఉందాం. మన ఉచ్ఛ్వాస, మన నిశ్వాస, ఆ రెండిటిని గమనిస్తూ మన మనస్సు కోతి లాంటిది, అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. మన మనస్సు చంచలం. ఇప్పుడు మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక చక్కని నిశ్చల స్థితిలోకి మనం వెళదాం. ఏ ఆలోచనలు లేనటువంటి స్థితి, ఏ బాహ్యంతో ప్రమేయం లేనటువంటి స్థితి, ఏ ఒడిదుడుకులు, ఏ టెన్షన్స్, ఏ సమస్యలు, ఏ స్ట్రెస్సు ఏమీ లేనటువంటి స్థితి. మన శ్వాసతో మనం ఏకమై ఒక చక్కని ఆలోచన రాహిత్య స్థితిలోకి మనం వెళదాం. బాహ్యం నుంచి ఎన్నో శబ్దాలు వినిపిస్తుంటాయి, కానీ అవి ఏమాత్రం మనల్ని ఆటంకపరచవు. ఎందుకంటే ధ్యానం బాహ్యానికి సంబంధించింది కాదు. ధ్యానం మన అంతరానికి సంబంధించింది, మన అంతరాత్మకు సంబంధించింది. మనస్సు విలీనమైనటువంటి స్థితి, ఏ ఆలోచనలు లేనటువంటి స్థితిలోకి మనం చేరుకుందాం. చక్కగా శ్వాసక్రియ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మన నాసిక రంధ్రాలలోకి ఈ శ్వాస ప్రవేశిస్తూ ఉంటుంది. దాన్ని గమనిద్దాం, దాన్ని పట్టుకుందాం. ఎలా ప్రవేశిస్తుంది, ఎలా బయటకు వస్తుంది, ఈ రాకపోకల్ని గమనిద్దాం. మనస్సుని నిలుపుదాం. ఏ టైము, ఏ స్పేసు లేనటువంటి ఆ చక్కని స్థితిలోకి మనం జారుకుందాం. ఏ దేశకాల మాన పరిస్థితులు ఏమీ మన ప్రభావితం చేయనటువంటి మన అంతరస్థితి, ఒక గొప్ప నిశ్చల స్థితి. ఆఖరి 3 నిమిషాలు మీరు మీ శ్వాస, మీ శ్వాసతో మీరు మైత్రి చేస్తున్నారు. మీరు మీ శ్వాసతో కలిసి ఉంటున్నారు. మనస్సు పరిపరాల విధాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటుంది. మనస్సుతో మనకు ఏ ప్రమేయం లేదు. ఇప్పుడు ఏ ఆలోచనలు అవసరం లేదు. గతానికి సంబంధించిన ఆలోచనలు అవసరం లేదు. భవిష్యత్ గురించిన ప్రణాళికల గురించి కానీ, ప్లానింగ్ గురించి కానీ ఏమాత్రం అవసరం లేదు. కేవలం ఈ ప్రస్తుత క్షణంలో మీరు ఉంటూ హాయిగా నిరంతరంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ అద్భుత దివ్యమైనటువంటి నిశ్చల స్థితిలోకి మనం వెళదాం. అక్కడ ఒక శూన్యమే ఉంటుంది, ఒక మహాశూన్యమే ఉంటుంది. ఆ శూన్యం అనేది ఒక ద్వారము, ఒక అంతర ద్వారం. ఆ శూన్యంలోకి వెళదాం. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు మాత్రమే. ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు. ఉన్న చోటన ఉంటూ కూర్చోవడమే నేర్చుకోవాలి మనం. ఇలా హాయిగా నిశ్చల స్థితిలో ఏ పరిగెత్తడము చేయకుండా హాయిగా కూర్చుందాం.
ఈ మహాశూన్య స్థితిలో మన ఆత్మే మనకి ఎన్నో ప్రబోధాలు చేస్తుంది. మన చైతన్యమే మనకి అన్నీ నేర్పిస్తుంది. మన తెలియని ఎంతో తెలుసుకోవలసిన జ్ఞానం ఎంతో ఉంది. ఈ శూన్య స్థితిలో, నిశ్చల స్థితిలో, నిర్విచార స్థితిలో గమనిద్దాం. ఎరుకని కలిగి ఉంటూ ఏం జరుగుతుందో మన అంతర అనుభవాన్ని గమనిద్దాం. 10 సెకండ్లు. ఐదు, 4, 3, 2, 1, 0. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నిదానంగా మరి 2 చేతుల్ని కూడా చక్కగా మన కనురెప్పల మీద కొన్ని క్షణాలు ఉంచుకుని మన కనురెప్పల్ని స్పర్శించి నిదానంగా కళ్ళు తెరుద్దాం. వండర్ఫుల్ ఫ్రెండ్స్, వెరీ గుడ్. మన ధ్యానానికి క్లాప్స్ కొడదాం. దాట్స్ వండర్ఫుల్. ధ్యానమిత్రులందరికీ నా ఆత్మాభివందనాలు. ఈరోజు మన గ్రేట్ మాస్టర్స్, స్టేజ్ మీద ఉన్న గ్రేట్ మాస్టర్స్, మన చుట్టూ ఉండే యాస్ట్రల్ మాస్టర్స్, ప్రజెంట్ ఎదురుగా ఉండే ఈ రియల్ మాస్టర్స్ అందరికీ నా కృతజ్ఞ వందనాలు. ఈ ఆపర్చునిటీ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ ఆర్గనైజర్స్ అందరికీ నా ధన్యవాదాలు. ముందుగా దాని టైటిల్ ఏంటంటే టీచర్స్ ఆఫ్ ట్రూత్. సత్యాన్ని మనకి తెలియపరిచే గురువులు. ప్రపంచంలో ప్రత్యక్షంగా పరోక్షంగా మనకి ఎంతమందో గురువులు, మనకి మార్గదర్శకులు మనని రోజు నడిపిస్తుంటారు ఈ భూమిపైన, ఈ ప్రపంచంలో. అలాగే మనకి పుట్టిన దగ్గర నుంచి, బాల్యం నుంచి మనకి సత్యాన్ని తెలిపే మహనీయులు, పురుషులు, మహానుభావుల్లో ప్రప్రథమంగా టీచర్స్ ఆఫ్ ట్రూత్ మనకి ఎవరు తొలి గురువు అంటే మన తల్లి. గివ్ క్లాప్స్ టు అవర్ మదర్. మనకెవరైతే జన్మనిచ్చారో, ఎవరైతే జ్ఞానాన్ని మనకి ప్రసాదించారో, గోరుముద్దలు తినిపిస్తూ, చందమామని చూపిస్తూ, ప్రపంచంలో ఎలా బతకాలో మనకి నేర్పించే ఆ తల్లికి పాదాభివందనాలు. ఎందుకంటే తల్లి కోరుకునేది బిడ్డ యొక్క ఆరోగ్యం. ప్రప్రథమంగా నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అని. సో దాని గురించి మీరు అక్కడ వీడియోలో చూస్తున్నారు. తల్లి చెప్పేది బిడ్డ యొక్క ఆరోగ్యం, సమగ్ర ఆరోగ్యం. ఎప్పుడైతే మనం సరైన ఆహారం తీసుకుంటామో అప్పుడు మనకి సమగ్ర ఆరోగ్యం చేకూరుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి నిర్వచనం ప్రకారం సమగ్ర ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, బుద్ధిపరమైన ఆరోగ్యం, ఆత్మపరమైన ఆరోగ్యం, మరి సాంఘికపరమైన ఆరోగ్యం. ఇన్ని ఆరోగ్యాలు కలిసి ఉంటేనే, ఇన్ని ఆరోగ్యాలతో మనం జీవిస్తూ ఉంటేనే మనం సమగ్ర ఆరోగ్యంతో ఉన్నట్టు. దీంట్లో ఏ ఒక్క ఆరోగ్యం లోపించినా మనం అనారోగ్యంతో ఉన్నట్టే లెక్క. గివ్ క్లాప్స్ టు ద గ్రేట్ మాస్టర్ అండ్ ఆల్సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఎంత వివరణ ఇచ్చారు మనకి ఇంత క్లుప్తంగా. ఈ ఒక ఫస్ట్ ఫండమెంటల్ మెసేజ్ తల్లి మనకిస్తుంది. అలాగే తల్లి కోరుకునే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తన బిడ్డ శక్తివంతంగా ఉండాలి. అంటే జీవితాంతం శక్తివంతులుగా, ఎన్నో రకాలుగా
జీవితం మొత్తం హాయిగా ఉండాలి అని కోరుకుంటుంది. ఎప్పుడైతే మనం శక్తి కోరుకుంటామో ఆ శక్తి మనకి సరైన ఆహారంతోనే వస్తుంది. ఆ తల్లి చెప్పేది సరైన ఆహారం అంటే ప్రకృతి నుంచి నేరుగా మొక్కల ద్వారా ప్రాణశక్తి ఉన్న, అలాగే సౌరశక్తి పుంజుకున్న దాంట్లో ఆ పండ్లు, కూరగాయలు, ఫలాలు ఏవైతే మనం రోజు సరైన ఆహారంగా తీసుకోవాలో అది తీసుకోవాలి అని బిడ్డకు ఆ తల్లి గోరుముద్దలతో చెప్తుందనమాట. ఇలాగా రెండవ సత్యాన్ని ప్రాణశక్తి, సౌరశక్తి ఉన్న ఆహారమే సరైన ఆహారం అని తల్లి దగ్గర మనం నేర్చుకుంటాం. ఇక ఎప్పుడైతే బిడ్డ స్కూల్కి వెళ్తారో, విద్యాభ్యాసం మొదలు పెడతారో, మనం అసలైన గురువుని, అంటే ప్రాపంచకంలో ప్రత్యక్ష గురువుని మనం కలుస్తాం. మన టీచర్స్, మన ఉపాధ్యాయులు. గ్రేట్ క్లాప్స్ టు అవర్ గ్రేట్ టీచర్స్, ఉపాధ్యాయులు, మాస్టర్స్. సో మాస్టర్ దగ్గర మనం తెలుసుకోవాల్సింది ఆ ఉపాధ్యాయులు, ఆ గురువులు, గురుతుల్యులు, దైవ సంపన్నులు అయిన ఆ మాస్టర్స్ మనకి చెప్పే సత్యం ఏంటంటే, ఫండమెంటల్గా పిల్లలకి ఆహారం అంటే ఏమిటి, అసలు ఆహారం అంటే మనకి ప్రకృతి నుంచి నేరుగా ప్రాణశక్తితో, సౌరశక్తితో సహజంగా తయారైన, ప్రకృతిలో తయారైన ఆహారమే సరైన ఆహారం. అదే మనిషికి అన్ని విధాల ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదిస్తుంది అనేది మనం గురువు దగ్గర ఫస్ట్గా తెలుసుకుంటాం అన్నమాట. మనకి గురువు బోధించేది. అలాగే గురువు మరొక పాఠం చెప్పాల్సింది ఏంటంటే, ఈ సరైన ఆహారం ఎవరు తయారు చేస్తున్నారు, ఎక్కడ తయారవుతోంది, ఎలా తయారవుతోంది అనేది మనకి శాస్త్రీయపరంగా అధ్యయనం చేసి ప్రాక్టికల్గా కూడా మనకి చూపిస్తారు. అది ప్రకృతిలో సూర్య శక్తితోటి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ప్రకృతిలో పంచభూతాల సహాయంతో తయారైన ఆహారం, అది మనకి కంటికి కనబడే శక్తి ఏదైతే ఉందో ఆ ఎనర్జీని మన కంటికి కనబడే పదార్థంగా, అమృతతుల్యమైన ఆహారంగా తయారు చేసి మన చేతికిచ్చే ఏకైక వ్యవస్థ వృక్ష సంపద, వృక్ష వ్యవస్థ. ఆ వృక్ష సంపద ఇచ్చేదే అసలైన ఆహారం, అదే సరైన ఆహారం. ఇది మనం గురువు దగ్గర నేర్చుకునే పాఠాల్లో రెండవది. అసలైన గురువు చెప్పవలసిన పాఠం కూడా ఇదే. తర్వాత ఈ ఆహారం ఎలా తయారవుతుంది, దీంట్లో ఉండవలసిన పదార్థాలు ఏమిటి అని శాస్త్రీయపరంగా 4 ముక్కల్లో చెప్తారు. అదేంటంటే, మనం తినే ఆహారంలో, మనం తినవలసిన ఆహారంలో, సరైన ఆహారంలో, అదే శాకాహారంలో ఉండవలసిన ప్రప్రథమంగా క్లోరోఫిల్ అంటే పత్రహరితం. పత్రహరితం ఉండేదే అసలైన ఆహారం. పత్రహరితంతో తయారైనదే అసలైన ఆహారం. పత్రహరితం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రక్తశుద్ధి అవుతుంది, రక్త పుష్టి వస్తుంది, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మనం ఆ గురువు దగ్గర నేర్చుకోవాల్సిన, డైరెక్ట్గా నేర్చుకోవాల్సిన పాఠాలు. అలాగే పత్రహరితంతో పాటు మనం తినే ఆహారంలో, అంటే సరైన ఆహారంలో పీచు పదార్థం ఉండాలి. పీచు పదార్థం అంటే డైటరీ ఫైబర్. అది నీళ్ళలో కరిగేదవ్వచ్చు, నీళ్ళలో కరగనిదవ్వచ్చు. ఈ వీటి వల్ల కూడా మన శరీరంలో ఆరోగ్యానికి, ఎన్నో రోగాల్ని మనం తప్పించుకోవడానికి, తర్వాత మలబద్ధకాన్ని నిర్మూలించడానికి, ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ పీచు పదార్థం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే పీచు పదార్థం ఉండేదే అసలైన ఆహారం, అదే సరైన ఆహారం, అదే ప్రకృతి ఆహారం. తర్వాత మనకి విటమిన్లతోటి, అంటే ఖనిజాలతోటి, విటమిన్లతోటి నింపబడి ఉండి డైరెక్ట్గా ప్రకృతిలోంచి మనకి వచ్చిన ఈ ఆహారమే సరైన ఆహారం. దీనివల్ల కూడా మనకి కణజాలంలో కణ ఉత్పత్తికి, కణజాల ప్రక్షాళనకు, కంటిన్యూ అవ్వడానికి, ఈ లైఫ్ కంటిన్యూ అవ్వడానికి ఈ వైటమిన్లు, ఖనిజాలు ఎన్నో ఉపయోగపడతాయని, అలాగే మనకి ఎన్నో రకాలైన బెనిఫిట్స్ అన్నీ వీటి వల్ల ఉన్నాయని మనకి తెలుస్తుంది. ఇది మన గురువు ద్వారా తెలుసుకుంటాం అనమాట. అలాగే ఎప్పుడైతే మనం ఈ జ్ఞానాన్ని మనం హయ్యర్ లెవెల్కి వెళ్తామో, అంటే గురువు శిష్యుడి దగ్గర నుంచి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు మనం గ్రేట్ మాస్టర్స్ లేదా టీచర్స్
లేదంటే ఆధ్యాత్మిక గురువులు, మనకు బడికి వెళ్ళినా, బడి తర్వాత గుడికి వెళ్ళినా, తర్వాత చర్చికి వెళ్ళినా, లేకపోతే మనం మసీదుకి వెళ్ళినా, ఎక్కడ మందిరానికి వెళ్ళినా, ఆశ్రమానికి వెళ్ళినా మనకి ఆ గురువులు నేర్పవలసిన ఏకైక సత్యం అహింస. ఆ అహింస అంటే ఏమిటి అనేది మనం ఆ గురువుల దగ్గరే నేర్చుకుంటాం. అహింసో పరమో ధర్మ అన్నారు. అసలు పిల్లవాడికి తెలియవలసిందే అహింస అంటే ఏమిటి అంటే, ఏ విధంగానూ ఎట్టి పరిస్థితుల్లోనూ మనుషులకే కాదు, ఏ జీవికి, ఏ ప్రాణికి, ఏ పరిస్థితుల్లో కూడా ఎటువంటి బాధ, నష్టం, ఎటువంటి కష్టం, తర్వాత ప్రాణహాని, హింస ఇవన్నీ జరగకుండా ఉన్నదే అహింస. అలాగా మనకి వచ్చిన ఆహారం అహింసాహారం అయితేనే అది మనం గ్రహించాలి, అదే సరైన ఆహారం. అలాగా మనకి మాస్టర్స్ చెప్పేది ఇటువంటి సత్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత ఫైనల్గా మనకి ఎప్పుడైతే మనం ఈ ప్రపంచంలో మనం ఒక పౌర హక్కు తీసుకుంటామో, మనం ఒక ఓటు హక్కు ఉంటుందో, మనకి సత్యాన్ని చెప్పే వాళ్ళందరూ మన ఎదురుగుండా ఉండే నాయకులు, అలాగే వాళ్ళు మనకి లీడర్స్. ఇలాంటి లీడర్స్ దగ్గర మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఎన్నో సత్యాలు ఉన్నాయి. తర్వాత అల్టిమేట్గా మనం తెలుసుకోవాల్సింది కర్మ సిద్ధాంతం. ఎవరైనా సరే ఆచరించవలసింది కూడా కర్మ సిద్ధాంతం. ఎందుకంటే మనం ఏదైతే ఈ ప్రపంచానికి, ఈ దేశానికి, లేకపోతే మన ఈ జీవికి, ప్రతి జీవికి ఇస్తామో అదే మనకి తిరిగి 10 రెట్లు అయ్యి వస్తుంది. మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, హింసిస్తే హింసకి మనం గురి అవుతాము అనే సత్యాన్ని మనం గురువుల దగ్గర, తర్వాత లీడర్స్ దగ్గర, తర్వాత ఇటువంటి మహాత్ములు, మహనీయులు, ఇవన్నీ వాళ్ళ దగ్గర మనం తెలుసుకోవాల్సింది మనకి ఎన్నో ఉన్నాయి. ఈ సత్యాలన్నీ చెప్పే గురువులందరికీ మనం అందరం కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు చెప్తూ, అల్టిమేట్గా మనం ఏమైతే తీసుకుంటామో, మనం ఎంచుకున్న ఎంపిక వలన, అంటే ఈ శాకాహార ఎంపిక వలన ఏ జీవి హింసించబడకూడదు. అంటే జీవ సమస్త సుఖినో భవంతు, అది అల్టిమేట్ గోల్ అందరిది. థ్యాంక్ యూ వెరీ మచ్. శర్మ గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. డాక్టర్ న్యూటన్ గారిని వారి సందేశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. మైకి న్యూటన్ గారికి. ఇక్కడికి విచ్చేసినటువంటి ధ్యాన మిత్రులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. ఇక్కడ వేదికను అలంకరించినటువంటి అందరి పెద్దలకు అందరికీ కూడా, స్వామీజీ, మరి మేడం గారు, నా మిత్రులు డాక్టర్ హరికుమార్, తర్వాత ఆర్గనైజర్స్, ఏంజల్స్, వీఆర్ ద ఏంజల్స్ ఫౌండేషన్ ఆర్గనైజర్స్, మేడం విద్యారాణి, సో అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్, నేను క్లుప్తంగా ఒక సందేశాన్ని మీకు ఇవ్వదలుచుకున్నాను. నేను ఈరోజు ఎలా ఈ శాకాహారము అనే ఈ కాన్సెప్ట్ నా లైఫ్లోకి, నా జీవితంలోకి ఎలా వచ్చింది అనేది మీకు తెలియపరచుకుంటాను. ఎందుకంటే అది ఎంతోమందికి ప్రభావితం చేయగలుగుతుంది. నా జీవితంలో చిన్నప్పటి నుంచి నేను భయంకరమైనటువంటి మాంసాహారిని. నా రోజులంతా కూడా చిన్నప్పటి నుంచి నాకు 17 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రాక్షసుడిగా జీవించాను. నేను రోజు నాన్ వెజిటేరియనే. ఒక భయంకరమైనటువంటి క్రూరుడిని, ఒక రాక్షసుడిని. అలా తినేవాడిని నేను. కానీ నా జీవితంలోకి గురువు ప్రవేశించారు. నా మొదటి గురువు డాక్టర్ లక్ష్మి గారు. 1987లో మేడం లక్ష్మి గారు కర్నూలు మెడికల్ కాలేజీలో, నేను ఆవిడ నా క్లాస్మేట్, మేడంని కలిశాను. అప్పుడు మేడము ఒక ఆత్మజ్ఞాని, గొప్ప మాస్టర్ ఆవిడ. ఆమె చిన్న పుట్టడంతోనే శాకాహారంతో పుట్టారు. ఆవిడ మాంసాహారుల కుటుంబంలో పుట్టి కూడా వాళ్ళ తల్లిదండ్రులకు నేర్పించింది శాకాహారం. అంతే, ఏడ్చేది. అక్కడ ఇంట్లో వండనిచ్చేది కాదు. ఏ కోడి, మేక ఏమీ చంపబడకూడదు అక్కడ. అలా
చిన్నప్పటి నుంచి వారికి నేర్పించినటువంటి ఈ మాస్టర్ సాంగత్యంలో నాలో కొంత ఆలోచనలు స్టార్ట్ అయినాయి. శాకాహారం గురించి ఆలోచనలు. మొదటి ఈ యొక్క విత్తనాన్ని నాటింది డాక్టర్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ. నా నెక్స్ట్ ధ్యాన గురువు ప్రవేశించారు 1989లో. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు నా ధ్యాన గురువు. నా యొక్క శ్వాసని ఎలా గమనించాలో ఆయన మొట్టమొదటిసారిగా నేర్పించారు. ఎలా గమనించి ఎలా కూర్చోవాలి, ధ్యానంలో ఎలా కూర్చుని ఎలా మన ఆన్సర్స్, మన జవాబులు మనమే ఎలా తెలుసుకోవాలి, మన ప్రశ్నలకు జవాబులు అనేది నా ధ్యాన గురువు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి నుంచి నేను నేర్చుకున్నాను. మరి పత్రిజీ గారికి అందరం కూడా ఒక్కసారి మన క్లాప్స్ కొడదాము. ఆయన ఎన్ని క్లాప్స్ కొట్టినా కూడా తక్కువే. ధ్యానంలో నేను ఎంత నీచంగా జీవించాననే విషయం ఫస్ట్ తెలుసుకున్నాను. నేను అంతవరకు నేను జీవించిన జీవితం జీవంతమే కాదు అని తెలుసుకున్నాను. అప్పటి వరకు అహంకారంతో ఉండేవాడిని, ఆగ్రహంతో ఉండేవాడిని. తమో గుణము, రజో గుణము, అన్ని గుణాలు, ఏ దుర్గుణాలు ఉన్నాయో అన్నీ ఉన్నాయి నాకు. అలాంటి జీవితం, అలాంటి చండాలమైన జీవితాన్ని రాక్షసుడిగా జీవించాను అని ధ్యానంలో ఫస్ట్గా తెలుసుకున్నాను నేను. ఆ తర్వాత ధ్యానం ఎలా నేను జీవించాలి అనేది ధ్యానం నేర్పించింది నాకు. ఎన్నో చక్కని అనుభవాలు, ఆ అనుభవాల నుంచి నేను పొందినటువంటి జ్ఞానం నన్ను నేను అన్ని జీవుల్లో చూసుకోగలిగాను. నేను ధ్యానం ఎప్పుడైతే నాలోకి ఎంటర్ అయిందో మాంసాహారం వెళ్ళిపోయింది నా నుంచి. నాలో ఉన్న రాక్షసత్వం, క్రూరత్వం అంతా వెళ్ళిపోయింది, హింస వెళ్ళిపోయింది. దాంతోపాటు ఎన్నో చక్కని ఉపయోగాలు నేను పొందాను. నేను అంతవరకు నేను తిన్నటువంటి జంతువులు, వాటి కర్మలన్నీ నాకు అంటుకుని ఒక 5 సంవత్సరాలు జబ్బులతో బాధపడ్డాను నేను. జంతువులు చంపి తింటే మాంసాహారం ద్వారా మనకి కర్మలు అంటుకుంటాయి, భయంకరమైనటువంటి కర్మలు, అన్ని జబ్బులే జబ్బులు. నేను వైద్యుడిగా ఉంటూనే ఇవన్నీ కూడా మా ప్రొఫెసర్స్కి, వాళ్ళకి కర్నూలు మెడికల్లో చెప్తే వాళ్ళు నవ్వేవాళ్ళు. మాంసకృతులు కావాలి, ప్రోటీన్స్ కావాలి, విటమిన్లు కావాలి, మనం ఇవన్నీ తినాలి, గుడ్లు తినాలి, ఇవన్నీ చెప్పేవాళ్ళు. కానీ మొత్తానికి నేను ఆ వైద్య వృత్తికే గుడ్ బై చెప్పాను. ఎందుకంటే వైద్య శాస్త్రం కంటే గొప్ప శాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రం. ఆధ్యాత్మిక శాస్త్రంలో ప్రప్రథమమైనటువంటి మెట్టు శాకాహారం. అంతే. ఒక రాక్షసుడు మానవుడుగా కావడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే శాకాహారం మనం తీసుకోవాలి. ధ్యానం కూడా కాదు, ధ్యానం కంటే ముందు శాకాహారం ఇంపార్టెంట్. ధ్యానం తర్వాత మొట్టమొదట ఎలా శాకాహారం తినాలో నేర్చుకోవాలి, ఎలా గడ్డి తినాలో నేర్చుకోవాలి. మేము ఇప్పుడే మా యూరోప్ టూర్ నుంచి 25 రోజులుగా ప్రయాణం చేస్తూ వచ్చామన్నమాట. ఆ యూరోప్ దేశాల్లో అంత రాక్షసులే, చాలా తక్కువ శాతం ఆత్మజ్ఞానులు, మెడిటేటర్స్, వెజిటేరియన్స్ ఉంటారు. కానీ మేము ఎవరిని జడ్జ్ చేయకుండా ఎలా ఉండాలో మేము నేర్చుకున్నాం. మీరు మాంసాహారులని వాళ్ళని జడ్జ్ చేయలేదు, కానీ ఫ్లైట్లో కూడా మాంసాహారులు పక్కనే కూర్చుంటాం. వాళ్ళలో కూడా దివ్యాత్మ ఉంది, వాళ్ళు కూడా గొప్ప దేవుళ్ళే, కానీ ఇంకా ఆ స్థితిలో ఉన్నారు, అజ్ఞాన స్థితిలో ఉన్నారు. కానీ మమ్మల్ని అబ్జర్వ్ చేసి వారంతా కూడా ఎప్పుడు మారిపోతూ ఉంటారు శాకాహారులుగా. డాక్టర్ లక్ష్మి గారు ఏం చేస్తారంటే అక్కడ వెళ్ళినప్పుడు తన వంట చేసి పెడతారు అందరికీ. ధ్యానంతో పాటు శాకాహార భోజనం, మన పప్పు భోజనం, టమాటా పప్పు చేసి పెడతారు డాక్టర్ లక్ష్మి గారు. దాంతో అందరూ మారిపోతారు. స్పెయిన్ దేశంలో ఒకసారి 100 మందికి
ఒక ధ్యానం ప్రోగ్రాం, ఒక 5 రోజుల ప్రోగ్రాం జరుగుతుంది. అందరూ భయంకరమైన మాంసాహారులు. కానీ మేడం గారు చేసినటువంటి ఆ శాకాహారం ఆ రోజు పడింది వాళ్ళకి. అందరూ ఆ రోజు ఓతు తీసుకున్నారు, చెప్పేశారు, ఇంతవరకు మేము జీవించిన జీవితం చెత్త జీవితం, ఇప్పటి నుంచి నిజమైన మానవుడిగా మనిషిగా జీవిస్తాం అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు భారతదేశం అంటే ఎంత ఇష్టం అంటే, మన భారతదేశం అంతా వెజిటేరియన్స్ అని అనుకుంటున్నారు. కానీ మన భారతీయత అంటేనే మన ఫస్ట్ శాకాహారం అంతే. భారతదేశం అంతా శాకాహారం దేశం అంతే. ఇది ఇక్కడ మన చాలా పని ఉంది. మన భారతదేశంలో అందరినీ శాకాహారులు చేసేసేయాలి. ప్రతి కుటుంబంలో ప్రతి తల్లి తండ్రి ఫస్ట్ శాకాహారులు కావాలి. మనం పిల్లల పెంపకంలో ఒక శాకాహార పిల్లల పెంపకం అనేది ఇంపార్టెంట్. మొట్టమొదటి స్టెప్ చిన్నప్పుడే వాళ్ళ పిల్లలు నేర్చుకోవాలి, తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. శాకాహార కుటుంబాలు కావాలి, శాకాహార టౌన్స్ కావాలి, శాకాహారమైనటువంటి అంత మొత్తం దేశాలు కావాలి. మన ప్రపంచం అంతా శాకాహారంతో నిండిపోవాలి. మనిషి మనిషిగా జీవించట్లేదు. మనిషికి డబ్బులు, పదవి, ప్రతిష్ట, కాంక్షలు ఇవే కావాలి. ఒక బిల్డింగ్ కట్టుకుంటే సరిపోదు, వాడికి 10 ఇళ్ళు కావాలి, 10 కొనుక్కుంటాడు. డబ్బులు దాచుకుంటూ ఉంటాడు. ఎందుకు అట్లా చేస్తున్నాడని వాడికి తెలియదు. మనం తినేది ఇంత అన్నం అంతే. కానీ ఎంత డబ్బులు ఆశో. కోతుల్ని చూస్తుంటాం, కోతులకు ఆహారం లేదు. అవన్నీ మన ఇండ్లకు వచ్చి ఏమన్నా ఫ్రూట్స్ తీసుకుంటుంటే వాటిని కొడతాం మనం. పక్షులకి ఆహారం లేదు, నీళ్ళు కూడా లేవు. మన మనిషి ఏం చేశాడంటే భూముల్ని ఆక్రమించేసి బిల్డింగ్లు, అపార్ట్మెంట్లని ఎక్కడ చూసినా అడవులన్నీ కట్ చేసేస్తున్నాం, కొట్టేస్తున్నాం. ఎక్కడున్నాయి? పచ్చదనం ఎక్కడా లేదు. మరి జంతువులకు ఆహారం ఎలా దొరుకుతుంది? వాటికి మేత ఎలా దొరుకుతుంది? ఇది మనిషిగా జీవించడం ఏమాత్రం కాదు. మనిషి పతనానికి లోనవుతున్నాడు. శాకాహారం అయ్యేంత వరకు, శాకాహారులుగా అందరూ అయ్యేంత వరకు అక్కడ మనమంతా కూడా రాక్షసులమే అని మన పరిగణలోకి తీసుకోవాలంతే. సో డియర్ ఫ్రెండ్స్, ఒక డాక్టర్ గాను, ఒక ధ్యానిగాను మీ అందరికీ నేను చెప్పే సందేశం ఏంటంటే, ఒక హిట్లర్ కూడా వెజిటేరియనే, శాకాహారుడు. హిట్లర్ 10 మిలియన్ల పీపుల్ని చంపాడు, 10 మిలియన్ పీపుల్ని చంపేశాడు, ప్రపంచ యుద్ధానికి కారకుడు అయ్యాడు. కానీ శాకాహారి. సో శాకాహారమేతో పాటు ధ్యానం కూడా కావాలి. శాకాహారం మొదటి స్టెప్ అయితే, సెకండ్ స్టెప్లో మనం మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్లో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఏది రైట్ ఏది రాంగ్ అన్నీ తెలుసుకోవాలి. అది ధ్యానమే నేర్పిస్తుంది. జ్ఞానం లేకపోతే మన బుద్ధి ఉండదు. బుద్ధి లేకపోతే ఏది పడితే అది చేస్తుంటాం. మనం అహింసావాదులం అని చెప్పి మనం వెళ్ళి అందరితో ఫైటింగ్ చేయక్కర్లేదు. నువ్వు హింస చేస్తున్నావు, నీతో ఫైటింగ్ చేస్తాను నేను, ఇలా చేయకూడదు. అలా కాదు. మన అహింస అంటే అహింస ఆలోచనలు కూడా అహింసతో ఉండాలి, మన ప్రవర్తనలు కూడా అహింసతో ఉండాలి. ఒట్టి ఫుడ్లోనే అహింస కాదు. కొంతమంది భయంకరమైనటువంటి నోరు వాళ్ళది. ఆ నోట్లోంచి ఏమి మాటలు వస్తాయనేది వాళ్ళకి కంట్రోల్ ఉండదు. ఏది పడితే అది మాట్లాడతారు. ఆ మాటలు శూలాలుగా గుచ్చుకుంటాయి కొంతమందికి. వైలెంట్ స్పీచ్, అది హింసాత్మకమైనటువంటి మాటలు. అది ఎలా అహింస అవుతుంది? సో ఈ అహింస శాకాహార జగత్ ఏదైతే మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నామో, ఇక్కడ ఫస్ట్ స్టెప్ శాకాహారులుగా, ఈ ప్రపంచం అంతా శాకాహారులుగా చేయడం.
అది మనతోనే మొదలు కావాలి, మన కుటుంబంతోనే మొదలు కావాలి, మన ఉండే ఆ పల్లెలో మార్చుకోవాలి. మిమ్మల్ని చూసి ఎంతోమంది ప్రభావితం అవుతారు, తెలియక ఎంతోమంది తింటున్నారు. శాకాహారం తింటే ఏ జబ్బులు రావు. ఫుడ్ ఈజ్ ద మెడిసిన్. ఆహారమే మనకి గొప్ప వైద్యుడిగా పనిచేస్తుంది. శాకాహారులు అయి చూస్తే చూడండి, జబ్బులే రావు. ఎక్కువ శాతం జబ్బులు వచ్చేది మాంసాహారులకి మాత్రమే వస్తుంటాయి, ఎక్కువ శాతం జబ్బులు. సో కొంతమంది గురువులు చేపలు, జలపుష్పాలు అవి తినచ్చు అంటుంటారు. అవి కూడా జీవాలే, వాటికి కూడా ప్రాణం ఉంది లోపల. ఎలా తింటామండి? నిజమైన అసలైన సిసలైన గురువు, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందినటువంటి గురువులు ఎప్పుడు సత్యాన్నే చెప్తారంతే, కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు. ఏ జీవహింస చేసి మనం ఆ కూడుని మనం తినకూడదు, అది పాపపు కూడు అవుతుంది. పక్షుల్ని తినకూడదు, కుక్కల్ని తినకూడదు, నక్కల్ని తినకూడదు, పులుల్ని తినకూడదు, జింకల్ని, ఏ ప్రాణి చంపకూడదు, అంతే. అది మన ఆహారం కాదు. యానిమల్స్ ఆర్ అవర్ హీలర్స్. ఈ ప్రపంచంలో యానిమల్స్ వెళ్ళిపోయిన రోజున మనం ఏకాకులుగా మిగిలిపోతాం. మన చుట్టూరా మన దగ్గరలో ఎప్పుడు జంతువులు హాయిగా మనతో జీవించాలి. అవి మనుషులకి ఈ మనస్సు వలన ద్వంద్వాలు ఉంటాయి. దీనివల్ల అంతా చెత్త చెదారం అంతా మనసులో పేరుకుపోయి ఉంటుంది. మనుషులు కుట్రలు కుతంత్రాలు ఉంటాయి. కానీ ఒక జంతువులో మాత్రం ప్యూరిటీ, ప్యూర్ కాన్షియస్నెస్ అనేది ఒక జంతువులో ఉంటుంది, ఒక కుక్కలో ఉంటుంది, ఒక పిల్లిలో ఉంటుంది, ఒక పక్షిలో ఉంటుంది, ఒక చేపలో ఉంటుంది. వాటిని వెళ్ళి చూడండి, మీరు వాటితో జీవించి చూడండి. అందుకే నా విన్నపం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒట్టి మాటలకు మాత్రమే పరిమితం కాకుండా ఇక్కడ స్పీచ్ వినేసేసి అహింసా ధ్యానానికి మనం చప్పట్లు కొట్టేసి మర్చిపోవడం కాదు. మన వంతు మనం కృషి చేయాలి. పెట్ యానిమల్స్ని మనం చక్కగా చూసుకోవాలి. మీరు రొట్టె మొక్క ఇవ్వండి, లేకపోతే పెట్ యానిమల్ మీ ఇంట్లో షెల్టర్ ఇవ్వండి. వాటికి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక పెట్ యానిమల్ ఉండాలి. పశువుల్ని, చక్కగా ఆవుల్ని, వాటిని అన్నిటినీ మన దగ్గర పెట్టుకోవాలి. వాటికి మనం మనలాగా ఈక్వల్గా ట్రీట్ చేయాలి. యాక్చువల్గా మనం అనుకుంటుంటాం మనిషి జన్మ చాలా దుర్లభము, జంతువునాం నరజన్మ దుర్లభం అని అంటాం. అది కాదు, అది నాకు ఎంత మాత్రం సత్యంగా అనిపించట్లేదు. జంతువులే మనకంటే గొప్ప స్థాయిలో ఉన్నట్టు అని అనిపిస్తుంది నాకు. జంతువుల్లో ఉన్న ప్యూరిటీ మనుషుల్లో కనిపించట్లేదు. మనం ఆ ప్యూరిటీ రావాలంటే జంతువులతో సహవాసం చేయాలి, జంతువులతో మైత్రి చేయాలి. ఈ భూమండలాన్ని మనం ఒక చక్కని దివ్య మండలం కావాలంటే ఇది మొదటి స్టెప్ అండి. మేము ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాలుగా ఒక డెసిషన్ తీసుకున్నాం. ఎక్కడికి వెళ్ళినప్పటికీ నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ ఉంటే క్విట్ నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ వెళ్ళం. ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్ ప్యూర్ శాకాహార రెస్టారెంట్స్ మాత్రమే ఎక్కడికి వెళ్ళినా అక్కడికి మాత్రమే వెళ్తాం, అంతే. దాంతో మాతో అసోసియేట్ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు కూడా క్విట్ నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్స్. ఈ రోజు నుంచి అది కూడా మీకు నేను చేసుకుంటున్నాను. క్విట్ ఆల్ నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్స్. విల్ అప్సెట్ దేర్ బిజినెస్ ఇండైరెక్ట్ వేస్. మనమేం ప్రతిఘటించి వాళ్ళకి హింస చేసి అలా చేయక్కర్లేదు. మనం వెజిటేరియన్ రెస్టారెంట్స్ని ప్రమోట్ చేద్దాం. ఓన్లీ శాకాహార రెస్టారెంట్స్ ఎన్నో రావాలి మన దేశంలో. ఓన్లీ శాకాహారం రెస్టారెంట్స్ అయిపోవాలి అన్నీ కూడా. వాటి బిజినెస్ జరగక నేను ఇప్పుడు వెజిటేరియన్ రెస్టారెంట్గా మార్చేసుకుంటానని మార్చేసుకోవాలి. ఆ మూమెంట్ మనం స్టార్ట్ చేయాలి.
సో మేము వియత్నాం దేశంలో వెళ్ళినప్పుడు ఒక అతను, నా బిజినెస్ బాగా పాడైపోతుందండి, బిజినెస్లో పెట్టిన మనీ అంతా వెళ్ళిపోయింది, ఏం చేస్తావు అంటే రెస్టారెంట్ పెట్టాను. ఏం రెస్టారెంట్, ఏమేం పెడతావు రెస్టారెంట్లో అంటే డాగ్ మీట్ రెస్టారెంట్ అని పెట్టుకున్నాడంట. డాగ్ మీట్, కుక్క మాంసం. ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి, టీనేజర్స్ని, ఈ చైనా వాళ్ళు, ఈ వియత్నాం వాళ్ళు, వీళ్ళందరికీ ఏం తినాలో ఏం తినకూడదో తెలియదు. సో ఏమైంది అని చెప్పాను. మొత్తం డబ్బులన్నీ వెళ్ళిపోయాయి సార్. దాంతోపాటు నా ఆరోగ్యం, నాకు లివర్ బాగా ఇష్టము, లివర్ తిన్నాం, నాకేమో కానీ లివర్ ప్రాబ్లం వచ్చేసింది. మరి లివర్లు, కుక్క లివర్లు బాగా తిని ఇలా చేసుకున్నావు నాయన, ఎంత కర్మ మూట కట్టుకున్నావు. ఇప్పుడు ఈ డాగ్ మీట్ రెస్టారెంట్స్ కాక వెజిటేరియన్ రెస్టారెంట్గా మార్చేసాయి. నువ్వు ఎంతమంది జంతువులను చంపావో అంతమందికి నువ్వు వాళ్ళందరికీ కూడా ధ్యానం నేర్పించాలి. ఎంతోమందికి ధ్యానం నేర్పించి ఎంతోమంది వెజిటేరియన్స్గా మార్చు. ఆయన ఆ స్టెప్ తీసుకున్నారు. మేము 1 సంవత్సరం తర్వాత మళ్ళా వెళ్తే వెజిటేరియన్ రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు ఆయన. ఇప్పుడు ఆయన ఒక 10 చైన్ గ్రూప్ ఆఫ్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ ఓనర్ అయిపోయారనమాట. అన్ని పెద్ద మూమెంట్ క్రియేట్ అయింది. ఆయన అందరికీ వెజిటేరియన్ ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు మన భావితరాలకు మనం ఇవ్వబోయేది శాకాహారం. మనం అందించబోయే ఒక గొప్ప సంస్కారం ఏంటంటే శాకాహారం. శాకాహారమే మన మతం, మన అభిమతం. అది అందరికీ, మీ అందరికీ సమ్మతమేనా? వెరీ గుడ్. ఇప్పుడు డాక్టర్ లక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ జ్ఞాన శాకాహార ధ్యాన యజ్ఞానికి విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ కూడా నా నమస్సుమాంజలి. మిత్రులారా, మనం ఇప్పటి వరకు శాకాహారం మన ఆరోగ్యానికి ఎంత మంచిది, మనం ఎందుకు శాకాహారం తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఎందరో పెద్దల నుంచి మనం చక్కటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. కానీ ఇవాళ నేను క్లుప్తంగా, ఎందుకంటే తెలిసిన విషయాలే చెప్పాల్సిన అవసరం లేదు. మీలో చాలామంది శాకాహారులే అని నాకు తెలుసు. మీలో ఎంతమంది శాకాహారులండి? చేతులు ఎత్తండి. శాకాహారులందరూ జ్ఞాన శాకాహార ధ్యాన యజ్ఞానికి వచ్చారు. చక్కగా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి మన భరత భూమి పుణ్యభూమి, మన భరత భూమి కర్మభూమి, మన భరత భూమి ఆధ్యాత్మిక భూమి. ఈ శాకాహారం అనేది మన యొక్క సంస్కృతి, మన యొక్క సాంప్రదాయం, మన యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంతో కూడినటువంటిది. కానీ ఇవాళ మనము ఈ యొక్క పాశ్చాత్య దేశాల వాటి పోకడలకి మనం అలవాటు పడి మన సంస్కృతిని మనం మర్చిపోతున్నాం. మన ఆచారాల్ని, మన వ్యవహారాల్ని, మన సంస్కృతిని మనం మర్చిపోతున్నాం. మన బుద్ధ భగవానుడు, మన మహావీరుడు, వీరంతా కూడా ఆధ్యాత్మిక గురువులు. ఎన్నో వేల సంవత్సరాలుగా వాళ్ళు మనకి ఈ శాకాహారం యొక్క ప్రాముఖ్యత, అహింస గురించి మనకి వాళ్ళు ఎన్నో బోధనలు చేస్తూ వస్తూ ఉన్నారు. మరి ఇవాళ మనం కొత్తగా శాకాహారం గురించి చెప్పుకోవాలి, అందరినీ మార్చాలి అనడము చాలా సిగ్గుపడవలసిన విషయం. సో ఇవాళ మనము ఒక చిన్న సందేశం రూపంలో నేను మానవత్వం గురించి చెప్తాను. ఎందుకంటే మనిషి కేవలం తన కోసమే, తనకి ఏది మంచిదైతే, ఇప్పుడు మనం చెప్పే విధానంలో కూడా శాకాహారం మనకి చాలా మంచిదండి, మనకి చాలా మంచి ఆరోగ్యం వస్తుందండి అంటే అన్నీ మన మంచి, మన ఆరోగ్యం, మన ఆనందం, మన సంతోషం, ఇవి మాత్రమే మనం చూసుకుంటున్నాం. కానీ మనల్ని మనము మానవులమని పిలుచుకుంటున్నాం. మానవత్వం గురించి మనం మాట్లాడుకుంటున్నాం.
నిజమైన మానవత్వం అంటే ఏంటండి? మానవత్వం అంటే మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో, మన బిడ్డల్ని ఎలా ప్రేమించుకుంటున్నామో అలాగే సాటి జీవుల్ని కూడా ప్రేమతో దయతో చూడగలగటమే మానవత్వం. మరి ఎంతమంది నిజంగా మనం మానవులుగా జీవిస్తున్నాము? ఎంతమంది మనం మానవత్వంతో మన జీవితాన్ని జీవిస్తున్నాం? ఒక గొప్ప మహానుభావుడు సోక్రటిస్ అనే మహానుభావుడు ఒకటే ఒక మాట అన్నారు, మీరు పళ్ళల్లో మాంసాహారాన్ని పెట్టుకుని ప్రేమ దయ కరుణ గురించి మాట్లాడే అర్హత లేదు అన్నారు. ఎలా మాట్లాడగలుగుతామండి? ప్రేమ గురించి దయ గురించి ఎలా మాట్లాడతామండి? ప్రపంచం అంతా కూడా శాంతి శాంతి కావాలి అంటున్నారు, కానీ పళ్ళల్లో మటుకు మాంసాహారం ఉంది. అది ఎలా సాధ్యమవుతుందండి? మీరు మాంసాహారం హింసతో కూడిన ఆహారం తింటూ శాంతి గురించి మాట్లాడుతున్నారు. అది అసాధ్యం, ఎప్పటికీ శాంతి రాదు. సో మరి నిజమైన మానవులుగా మనం జీవించినప్పుడు, మానవత్వంతో మనం జీవించినప్పుడు మటుకే ఈ శాంతి ప్రేమ దయ అనేది ఈ ప్రపంచంలో మనము అనుభవించగలుగుతాం. ఎందుకంటే మనం ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం మానవులమైతే, మానవత్వం మన మతం అయితే, మనలాగే ఈ జంతువులన్నిటికీ కూడా కుటుంబం ఉంది, వాటికి పిల్లలు ఉన్నారు. ఆవుకి బిడ్డలు లేరా అండి? మనుషులకు మాత్రమే బిడ్డలు ఉన్నారా? ఒక జింకకి ఒక మేకకి బిడ్డలు లేరా? వాటికి కుటుంబం ఉంది, వాటికి సంతోషం ఉంది, వాటికి దుఃఖం ఉంది, అన్ని రకాల భావావేశాలు వాటికి కూడా ఉన్నాయి. సో మరి మానవత్వంలో జీవించే మనము అది అర్థం చేసుకున్నప్పుడు మన జీవితాన్ని మనం అద్భుతంగా సంతోషంగా జీవించడమే కాకుండా ఇతర జీవులను కూడా వాటి జీవితం అవి జీవించే హక్కుకి కూడా మనం తోడ్పడతాము. అదే మానవత్వం. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం మానవత్వానికి. మరి ఇంకొక మూడో విషయం ఏంటంటే, మనం అనుకుంటున్నాము మన అందరము కూడా ఈ యొక్క ప్రకృతిని, ఈ యొక్క భూమాత మన ఆస్తి అనుకుంటున్నాం. కాదండి, ఇది మన ఆస్తి కాదు. మనం కేవలం కాపలాదారులం మటుకే. మన భవిష్యత్ తరాలకి మనము ఈ యొక్క భూమండలాన్ని చక్కటి స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఆహారంతో మన భావితరాలకి అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే పులులు అంతరించిపోతున్నాయి, పిచ్చుకలు అంతరించిపోతున్నాయి, ప్రతి జీవి అంతరించిపోతోంది. ఎందుకంటే ఈ మనుషుల యొక్క దుశ్చర్యలు, ఈ అమానుషత్వం తట్టుకోలేక ఆ దేవదూతలన్నీ కూడా ఈ భూమండలాన్ని వదిలి వెళ్ళిపోతున్నాయి. మరి అలాంటి పరిస్థితిలో ఇవాళ మనం ఇక్కడ జీవిస్తున్నామంటే మన అందరం కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామని మనందరం కూడా తెలుసుకోవాలి. మరి అలా తెలుసుకుని మన ప్రవర్తనను మనం మార్చుకుని మనము నిజమైన మానవులుగా, ముందు దైవత్వం పక్కన పెట్టండి, ముందు మనం నిజమైన మానవులుగా మానవత్వంతో మనం జీవించి ఇతర జీవరాశుల్ని కూడా మనము వాటి జీవితాన్ని వాళ్ళు జీవించే రకంగా మనం దోహదపడితే మనం ఎంతో సాధించిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే మనం తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, ఈ సృష్టిలో ఈ భూమండలం మీద మనిషి లేకపోయినా కూడా మిగతా జీవరాశులన్నీ కూడా చాలా సంతోషంగా జీవించగలవండి. మనిషి అవసరం లేదు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనిషి ఒక్కడే ఈ భూమండలం మీద ఉన్నాడు, మిగతా పక్షులు ఏమి జీవులు ఏమీ లేవు. మనం ఒక్క క్షణం బతకగలుగుతామండి? ఒకసారి చెప్పండి, మీరే చెప్పాలి. బతకగలుగుతామా? బ్రతకలేము. మరి ఎవరు గొప్పవారు, ఎవరికి ఎంత అవసరం అనేది మనం ఇవాళ గుర్తించి ఈ భూమండలం మీద మన అందరం కూడా సుఖంగా సంతోషంగా మనము మన భావితరాలు జీవించాలంటే, మన దైవత్వాన్ని మనం తెలుసుకోవాలంటే ముందు మొట్టమొదటగా మనం చేయవలసిన చర్య ఏంటంటే సాటి జీవుల్ని ప్రేమించగలగడం,
మన ఆహార విధానాలను మార్చుకోవడం, ధ్యానం ద్వారా మనము మన మాటల్లోనే కాదు, మన చేతల్లోనే కాదు, మన వ్యవహారంలోనే కాదు, మన జీవితంలో కూడా ప్రతి క్షణం అహింసని మనం ఒక వ్రతంగా చేపట్టాలి. ఇవాళ మనకి కావాల్సిన అత్యంత ముఖ్యమైన వ్రతం. లేకపోతే ఏం జరుగుతుందంటే, ఒక పిచ్చివాడు ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని అటువైపు కూర్చొని చెట్టును నరుకుతున్నాడు. దారిన పోతున్న ఒక పెద్ద ఆయన అది చూసి, అరే మూర్ఖుడా, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ చెట్టుని నరుకుతున్నావు సరే, కానీ నువ్వే కింద పడి నీ నడుము ఇరుగుతుంది అన్నాడు. వాడు గుర్తించలేదు. వాడు అన్నాడు, లేదు లేదు, నేను చాలా సక్రమమైన పనే చేస్తున్నాను, నేను నాకు ఈ చెట్టు కావాలి, ఈ చెట్టును నరుకుంటున్నాను అన్నాడు. ఎప్పుడైతే వాడు ఆ చెట్టును నరికాడో ఆ కొమ్మ విరిగి ఆ కొమ్మతో పాటు వాడు కింద పడి వాడు చచ్చాడు. ఇవాళ మరి మన పరిస్థితి, అందరి పరిస్థితి కూడా ఇదే మిత్రులారా. సో మరి నా యొక్క విన్నపం ఏమిటంటే, మరందరం కూడా మానవులం కాబట్టి మానవత్వంతో మనం మానవులుగా జీవించి మన దివ్యత్వాన్ని మనం కనుగొని ఈ భూమండలాన్నంతా కూడా ఒక దివ్య మండలంగా, ఒక ప్రేమ మండలంగా, ఒక దివ్య భూమిగా మన అందరం కూడా పరివర్తింప చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమస్త జీవ సుఖినో భవంతు. ఇంకా గట్టిగా లక్ష్మీ న్యూటన్ గారికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఈ రోజున రామకృష్ణ మఠం నుంచి వచ్చినటువంటి స్వామి శితికాంతానంద గారిని కూడా వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. నమశ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణి. సభ సరస్వతికి నమస్కారం. ధ్యాన జ్ఞాన శాకాహార మహాయజ్ఞం. శాకాహారం మనం ఎందుకు తీసుకోవాలి? ప్రస్తుతం మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. సరే, ఒక 1000 సంవత్సరాల క్రితం అనుకోండి, ఇప్పుడు శారీరక శ్రమ ఎలా ఉండేది? యుద్ధాలు చేసేవాళ్ళు. యుద్ధాలు చేసేయాలంటే ఇంత పెద్ద పెద్ద కత్తులు పట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఏమైనా మాంసాహారం అవసరమేమో వాళ్ళకి, ఆ యుగంలో బ్రతికిన వాళ్ళకి. మనం ఇప్పుడు చూస్తే 21వ శతాబ్దంలో అన్నిటికీ మెషిన్స్ కొని తెచ్చుకున్నాం, మెషిన్స్ని ఇన్వెంట్ చేసాం. క్యాలోరిఫిక్ రిక్వైర్మెంట్ పరంగా చూసినప్పటికీ కూడా మనకి మాంసాహారం శరీరానికి సరిపడదు. ఇప్పుడు జీర్ణం చేసుకోలేము, మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా వీక్ అయింది. ప్లస్ మనం ధ్యానం చేయాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలి. సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే మనం గమనించగలుగుతాం. శ్వాసను గమనించాలన్నా మనం అంత తేలిక కాదు, అందరికీ అర్థమవుతుంది. అది పూర్తిగా రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు, తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు శ్వాసను గమనించలేరు. అంటే ఈ సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనకి శాకాహారం అవసరం అవుతుంది, అంతర్ముఖ్యమైనటువంటి జీవితం గడపడానికి. అయితే ఫండమెంటల్గా ఒక సివిలైజేషనల్ వాల్యూస్ అనేవి ఏవైతే ఉన్నాయో, మనం 5000 సంవత్సరాలుగా ఏ విలువలను తీసుకొని జీవించామో, అంటే ఈ అంతర్ముఖీయ ప్రయాణం, మన వాళ్ళు ఈ సృష్టి యొక్క రహస్యాన్ని కనుక్కోవడానికి ముందు బాహ్య పరిశోధన చేశారు, బయట ప్రపంచాన్ని శోధించారు. తర్వాత వాళ్ళకి ఏంటంటే మనిషిని శోధించాలి. మనకు భగవంతుడు ఎక్కడున్నాడో తెలియదు. భగవంతుని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనం భగవంతుడు సృష్టించినటువంటి అత్యున్నతమైనటువంటి జీవి ఎవరు అని వాళ్ళు ప్రశ్నించుకొని వాళ్ళు తనమని తాను శోధించుకున్నారు. శోధించుకున్న తర్వాత వాళ్ళు హృదయాంతరాలలోనే భగవంతుని ఆవిష్కరింపజేసుకొని చూసుకున్న తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనకి విశ్వమంతా కూడా విష్ణుమయం అని చెప్పారు. ఆ విష్ణువుని తెలుసుకోవడానికి, చేరుకోవడానికి మనకి ధ్యానం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఆ ధ్యాన ప్రక్రియ ద్వారా 5000 సంవత్సరాల క్రితం వేదకాలంలో ఋషులు ముళ్ళు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ధ్యానం చేశారు భగవంతుని ఆవిష్కరింపజేసుకుని హృదయ కుహరంలో భగవంతుని తెలుసుకోవడానికే. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా. లోపలే ఉన్నాను నేను, లోపలే ఉండి ఈ యంత్రాన్ని నడిపిస్తున్నా అంటారు భగవంతుడు. అది ఒక మహారహస్యం. ఆ సత్యాన్ని తెలుసుకొని మన వాళ్ళు మనని అంతర్ముఖ్యమైన జీవితం గడపమని చెప్పారు. దానికి శాకాహారులుగా చేశారు మనల్ని. అందుకని ప్రపంచంలో ఏ దేశం శాకాహార దేశం కాకపోయినా భారతదేశం శాకాహార జీవితంగా ఉంది. అయితే మనం ఇప్పుడు పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటూ వాళ్ళలాగా అభివృద్ధిని సాధించాలని చెప్పేసి, వాళ్ళలాగా ఆర్థికమైనటువంటి ఎదుగుదల మనకి ఉండాలని, వాళ్ళ విధమైనటువంటి మెటీరియల్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ మనకి కావాలని మనం కోరుకోవటం వలన ప్రకృతిని పూర్తిగా నాశనం చేస్తున్నాం. వాళ్ళకి జనాభాలు తక్కువ ఉన్నాయి, వనరులు కొన్ని ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ విధమైనటువంటి జీవన విధానం వాళ్ళకి సరిపోతుందేమో. కానీ 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో మనం వాళ్ళ యొక్క జీవన విధానాన్ని అనుకరిస్తే దట్ టర్న్స్ సూసైడల్. మనకి అదే జరుగుతుంది ఇప్పుడు ప్రపంచంలో. అందుకే నిరాడంబరమైనటువంటి జీవితం మహాత్మా గాంధీ ఏదైతే కోరుకున్నారో, నేచర్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఫర్ మ్యాన్స్ నీడ్ అండ్ నథింగ్ ఫర్ మ్యాన్స్ గ్రీడ్ అన్నారు ఆయన.
మనిషి అవసరానికి తగ్గట్టు నేచర్లో ఉంది, కానీ మనిషి దురాశకి తగ్గట్టు దురాశకి కావాల్సింది మాత్రం ప్రకృతిలో లేదని చెప్పారు. ఆ దురాశను తగ్గించుకోవాలంటే మనం వాళ్ళ జీవన విధానం అనుకరించకూడదు, మన విలువలను మళ్ళీ మనం స్వీకరించాలి. భగవంతుడు లోపలే ఉన్నాడు కాబట్టి మనిషికి ఎంత అవసరం అవుతుంది, ఇందాక న్యూటన్ గారు చెప్పినట్టు 2 పూట్ల భోజనం 40-50 దాటిన తర్వాత 2 పూటలు తినడానికి కూడా భయపడాల్సి వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే డయాబెటీస్ వస్తుందేమని చెప్పేసి. సో అవర్ రిక్వైర్మెంట్స్ ఆర్ యాక్చువల్లీ ఇఫ్ యూఆర్ ఫిజికల్ బాడీ వెరీ మినిమం. సో ఆ రిక్వైర్మెంట్స్కి కన్ఫైన్ చేసుకొని మనం ఈ ఆధ్యాత్మిక జీవితానికి వస్తే అప్పుడు ప్రకృతిని పరిరక్షించగలుగుతాం. మిగతా జంతువులను కూడా వాటికి మనమైతే ఏ విధంగా జీవిస్తున్నామో వాటికి కూడా జీవించే హక్కు మనం గుర్తించి వాటిని సమంగా సమాదరించగలుగుతాం. అలాంటి సుదినం రావాలని కోరుకుంటూ, అలాంటి సుదినం రావడానికి భగవంతుడు మనందరికీ కూడా సత్సంకల్పాలని కలిగించాలని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్కి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. స్వామీజీ గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు. అలాగే డాక్టర్లు రవికుమార్ గారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా డాక్టర్స్ డాక్టర్ న్యూటన్ అండ్ డాక్టర్ లక్ష్మి గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సత్వగుణ ప్రధానులు, శాకాహార ప్రచారకులు, ధ్యాన జ్ఞాన విస్తృత శోధకులు అండ్ పంచుతున్నటువంటి వారందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాస్లో థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ప్రకారంగా ఆయన మనిషి ఎదుగుదలలో ముందుగా అవసరాలు, తర్వాత కోరికలు, తర్వాత లక్ష్యాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అవసరాలు అందరూ తీర్చుకుంటున్నారు, అది ఏ రకమైనటువంటి అవసరమైన బాడీలీ నీడ్స్, ఫిజికల్ నీడ్స్. తర్వాత వచ్చినటువంటి కోరికలు, తర్వాత మనందరికీ అర్థమైంది లక్ష్యం ప్రతి ఒక్కరికి ఉండాలి. లక్ష్యం నీ స్వార్థం కోసమైనా ఉండవచ్చు, లేదా పరుల హితం కోసం, లోక కళ్యాణం కోసం కూడా ఉండవచ్చు. ఎంత గొప్పగా ఆలోచిస్తే, ఎంత గొప్పగా నీ లక్ష్యాన్ని పెట్టుకుంటే నీ అవసరాల పట్ల నీకు గమనిక అనేటువంటిది, అవేర్నెస్ అనేది పెరుగుతుంది. అలాగే దాని తర్వాత వచ్చినటువంటి కోరికలను కూడా గమనించడం జరుగుతుంది. మన లక్ష్యం ఉన్నతంగా మనం ఏ విధంగా ఉంచుకున్నామో దాన్ని బట్టి. ఇక్కడ శాకాహార, ధ్యాన, జ్ఞాన అనేటువంటి ఉన్నత లక్ష్యాలు పెట్టుకున్నటువంటి వారి అవసరాలు ఎలా ఉంటాయంటే, అందుకే నేను సరి అయినటువంటి ఆహారం ఏది అన్నప్పుడు నాలుకకు బాగా రుచిగా ఉంటూ కొద్దిగా, ఎందుకంటే మనము అతి సర్వత్రా వర్జయేత్ అన్నాము, మితి సర్వత్రా పూజ్యయేత్ అన్నట్లుగా నాలుక చెప్తుంది. అందమైనటువంటి గొప్పదైనటువంటి మాటలు చెప్పడమే కాకుండా నాలుక రుచి ద్వారా చెప్తుంది నీకిది అవసరం కాదు అని. సరిగ్గా నాలుక మీద మనము కొద్దిగా ధ్యాస పెట్టగలిగితే తీసుకుంటున్నటువంటి ఆహారాన్ని కూడా, అందుకే నేను అన్నాను సెల్ఫ్ యాక్చువలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ అవేర్నెస్ అనేటువంటిది ఉన్నప్పుడు ఉన్నతమైనటువంటి స్థాయిలో మనం అక్కడ గమనిస్తాం. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామో అది నిజానికి మనకు అవసరమా? ఆహారం రుచిగా ఉండాలి, కొద్దిగా పలిమార్లు తీసుకోవాలి. ఘన పదార్థం అనేటువంటిది ద్రవ పదార్థంగా నోటిలోనే తయారవ్వాలి. అందరికీ పంచుకుంటున్నటువంటి ఆహారం ఈ 4 చేస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది శాకాహారం చాలా సహజమైనటువంటి ఆహారం మనకు అని అనిపిస్తుంది. ఎవరికి చెప్పకుండానే మనకే, ఎందుకంటే సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రియలైజేషన్లో మనకు వచ్చేటువంటిది. సెకండ్, మన కోరికలను కూడా బాగా గమనిస్తే భయంతో కోరుకుంటున్నామా, ప్రేమతో కోరుకుంటున్నామా అనేటువంటిది మనకు ధ్యానం నేర్పిస్తుంది. చాలా వరకు మనకున్న కోరికలన్నీ పక్కవాడి కోసం జీవించేటువంటి విధంగా ఉంటాం. పక్కవాడికి అందుకే చాలామంది గొప్ప తత్వవేత్తలు ఏమంటారంటే, మరణ సమయంలో తెలిసి వస్తుంది మనకు నచ్చినటువంటి, మనము మెచ్చినటువంటి జీవితాన్ని జీవించామా, అందరం కోసం జీవించామా అనేటువంటిది. సో కాబట్టి మన 2వ స్థాయిలో మన కోరికల్లో భయం ఉందా, ప్రేమ ఉందా అనేటువంటిది మనకు సెల్ఫ్ అవేర్నెస్ ఏదైతే శ్వాస మీద ధ్యాస ద్వారా మన ధ్యానంలో మనం తెలుసుకుంటామో ఇది నేర్పిస్తుంది. ఇక 3వ స్థాయిలో లక్ష్యం, మనం కేవలము మన కోసమా, మన కుటుంబం కోసం, లేదా మన పేరు ప్రఖ్యాతుల కోసం జీవిస్తున్నామా, లేకపోతే సంఘం కోసం, లోక కళ్యాణార్థం జీవిస్తున్నామా అన్నటువంటిది ఈ రకమైన పూర్తి అవగాహన మనకు వస్తుంది. కాబట్టి
నేను యూజువల్గా నేను ఎంబీబీఎస్ చేసి ఎంఎస్ జనరల్ సర్జరీ చేసి ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీకి వచ్చాను. ఎంబీబీఎస్లో చాలా కష్టపడి చదివేవాడిని. కర్నూలు మా లక్ష్మీ మేడం అండ్ డాక్టర్ న్యూటన్ గారి కర్నూలు మెడికల్ కాలేజీలోనే అక్కడి నుంచే రావడం, అక్కడి నుంచే నేను. సో ఎంఎస్ జనరల్ సర్జరీ చాలా ఈజీగా ధ్యానం నేర్చుకున్న తర్వాత చాలా హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్తో పొందడం జరిగింది. కాబట్టి బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్గా ఎంఎస్ జనరల్ సర్జరీలో రావడం జరిగింది. కాబట్టి ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ ఎగ్జామ్లో స్టేట్ సెకండ్ రావడం జరిగింది. కాబట్టి నేనైతే అందరికీ చెప్తాను, ధ్యానం అనేటువంటిది మన జీవితాన్ని, మన చదువును చాలా సరళీకృతం చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా చేయాలని. ఇక నా వృత్తిలో తీసుకుంటే నేను బాహ్య సౌందర్యంతో పాటు మా మ్యాక్స్వెల్ ది పయనీర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద ప్లాస్టిక్ సర్జరీ ఏమంటారంటే, మనిషి బయట మనం ఎంత సర్జరీలు చేసినప్పటికీ కూడా బాహ్య సౌందర్యాన్ని కరెక్ట్ చేయాలని ఎంత ప్రయత్నం చేసినా అంతర్ సౌందర్యం అనేటువంటిది కరెక్ట్ కాకపోతే అది ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా సంపూర్ణమైనటువంటి అందం కానీ అందచందాలు కానీ పొందడం అనేటువంటిది చెప్పడం జరిగింది. ఇక చివరి ఒక్క నిమిషంలో అందరు ఇలా చేతులు ఉంచుకోండి. ధ్యానం వల్ల మనకు శ్రద్ధ వస్తుంది. కాబట్టి నేను 1 2 3 4 5 అన్నప్పుడు కొట్టేసేయాలి. రైట్, 1 2 3 4. చాలా మంది 4కే కొట్టేశారు అనుకుంటాను. ధ్యానం మనకు నేర్పుతుంది ఉండాలి, జీవితాన్ని ఎంత అవేర్గా ఉండాలని. ఇక రెండవ ఎక్సర్సైజ్, కాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే ఒక్కసారి ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో గీయండి. కాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే. మన జీవితం ఎంతో యాంత్రికంగా కాలానికి అనుగుణంగా వెళ్తూ ఉంది. ధ్యానం చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి 6 చక్రాలను ఉద్దీపనం చేస్తే ఏమవుతుందో తెలుసా? ఒక్కసారి ఈ వేలుతో 6 గీయండి, ఈ వేలుతో 6 గీయండి. కింద ఉన్నటువంటి కాలు రివర్స్ అవుతుంది చూడండి. అవుతుందా లేదా? కావాల్సింది మనం మొనాటనస్గా మెకానికల్గా ఉన్నటువంటి జీవితాన్ని మార్చాలి అంటే ధ్యానం నుంచి వచ్చినటువంటి అవేర్నెస్ అనేటువంటిది మనకు చాలా అవసరం. ఎప్పుడైతే మనం అవేర్గా ఉంటామో మన యొక్క తీసుకునేటువంటి ఆహారం కూడా అది ఎంతవరకు అవసరం, ఎంతవరకు అనవసరం అనేటువంటిది అర్థమవుతుంది. మన కోరికలు ప్రేమతో ఉన్నాయా, భయంతో నడిపిస్తున్నామా అనేటువంటిది అర్థమవుతుంది. మన లక్ష్యము మన కోసం ఉందా, లేకపోతే ఎలా అయితే పత్రి గారు పిరమిడ్ మాస్టర్స్ చేస్తున్నట్టుగా లోక కళ్యాణార్థం వసుదైక కుటుంబం కోసం చేసేటువంటి పనులలాగా అందరికీ ఆదర్శంగా ఒక్కసారి శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత చూసుకుంటే వాహ్ ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం జీవించామని మనమే సహవాష్ అనుకునేగా ఉంటుందని తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు వీఆర్ ద ఏంజల్ ఫౌండేషన్స్ గురించి 3 minutes వీడియో ఉంది. వాళ్ళు అసలు ఫౌండేషన్ ఎందుకు స్టార్ట్ చేశారు, ఆ ఫౌండేషన్ ద్వారా ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది, విజయరాణి శ్రీనివాస్ గారు ఏ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు అనేది ఆ వీడియో ద్వారా ఒకసారి మనం 3 minutes చూసిన తర్వాత వీఆర్ ద ఏంజల్ ఫౌండేషన్ ద్వారా బేటీ బచావో బేటీ పఢావో అని నినదిస్తూ ఆ ఫౌండేషన్ ద్వారా మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫౌండేషన్స్, ఎవ్రీవన్ షుడ్ ప్రాక్టీస్ మెడిటేషన్ అండ్ యోగా టు లీడ్ ఏ హెల్తీ అండ్ హ్యాపీ లైఫ్. అందరికీ కూడా ఎవ్రీవన్ షుడ్ బి ఏ వెజిటేరియనిజం. ఈచ్ వన్ ఆఫ్ అస్ మస్ట్ ప్లాంట్ ట్రీస్ టు సేవ్ ద ఎన్విరాన్మెంట్. బర్డ్స్ మస్ట్ బీ ప్రొవైడెడ్ వాటర్ అండ్ ఫీడ్. Careful consumption of water and taking up rainwater harvesting. Participating in Swachh Bharat, Swachh Sarvekshan programs to promote cleanliness. Discouraging use of plastic. మన ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎందుకంటే అతి చిన్న వయసులోనే ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఆ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారి సోషల్ యాక్టివిటీసు, స్పిరిచువల్ యాక్టివిటీసు, ఆధ్యాత్మిక జీవన విధానంలో
మన పిఎస్ఎస్ మాస్టర్గా ఉంటూ ఒక తెలుగు మాస్టర్లుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ఒకసారి మన అందరం కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ జరిపించడానికి గల కారణం మన సురేంద్ర లునియా గారు. మనకి వారికి ఈ వెన్యూ మనకి ఇవ్వడం ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం అందరం కూర్చోగలిగాం. అటువంటి సురేంద్ర లునియా గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి అమూల్యమైన సందేశం ఇవ్వాలని కోరుచున్నాం. స్వామీజీ, బోధి చాక్లెట్ పీపుల్, जसराज जी, मैडम ऑफ आरबी एंजल्स विद्या रानी जी, एंड सभी भाइयों और बहनों, निर्मल जी हमारे साथ हैं, वो भी सभी भाइयों और बहनों, आज मुझे बड़ी खुशी है कि वेजिटेरियनिज़म पे और योगासन पे और ध्यान योग पर आप लोगों ने काम किया है। ऑफ कोर्स मुझे तो कहा गया था यहाँ पे 5,000 आदमी जमा होंगे, लेकिन शायद कम हुए हैं। और मैं चाहूँगा इस जैन मंदिर की तरफ से कि अगर किसी को अगर ये इस संस्था का कार्य करना हो और कुछ अगर हमारी यहाँ मदद होनी हो या स्थान होना हो, तो हम बिना कोई चार्ज के फ्री ऑफ चार्ज देने को तैयार रहेंगे। मैं एक बार मैं धन्यवाद अर्पित करता हूँ कि आप इतना सुंदर कार्यक्रम किए हैं और अब आगे से आप ज़्यादा लोगों को बुलाकर इसका प्रचार करेंगे। वेजिटेरियनिज़म के बारे में आपने यहाँ हाथ उठाया तो मैंने देखा अबाउट 50% पीपल are vegetarians here. Actually we must call all the non-vegetarian people maximum and give this sort of teaching. With these few words, I thank the organizers for making this function. అలాగే జస్రాజ్ శ్రీ మాల గారిని ఒకసారి వారి అమూల్యమైన సందేశం ఇవ్వాలని కోరుతున్నాం. వేదిక మంది కూర్చొని మన పెద్దవాడు లక్ష్మి గారు, డాక్టర్ న్యూటన్ గారు, మేడం మంజుల గారు, మన స్వామీజీ గారు, మన సిద్ధానంద్ స్వామి గారు, సురేంద్ర లూనియా గారు, మన ఇక్కడ విద్యారాణి గారు, శ్రీనివాస్ గారు, నా ముందు కూర్చొని అందరూ సభాగృహంలో చాలా చాలా వెజిటేరియన్ గురించి చాలా చాలా ఆహ్వానం ఇస్తున్నారు మీరు అందరూ. ఇది ఈ ప్రోగ్రాం విద్యారాణి గారు ఇక్కడ ఇవాళ పెట్టారు, నాకు చెప్పారు చాలామంది వస్తున్నారు అని చెప్పారు. కానీ కొన్న ఈ సిటీలో చాలా వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి, వర్షాల వలన కానీ వేరే వేరే కారణాల వలన చాలామంది రాలేకపోయారు. కానీ మన స్టార్టింగ్లో మన ఇక్కడ అందరూ కూర్చొని చాలా చాలా పెద్దవాడు ఆ మెసేజ్ అక్కడ టీవీలో కానీ అక్కడ వేరే వేరే చోట్ల మెసేజ్ కూడా పోతున్నాయి మన శాకాహార గురించి. శాకాహార మానవ ఆహారం, శాకాహార అంటే మానవ ఆహారం. ఇప్పుడు ప్రస్తుతము ప్రపంచాల్లో అన్ని చోట్ల మన ఈ వెజిటేరియన్స్ గురించి శాకాహార గురించి చాలా మందికి అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు చాలా అవేర్నెస్ వస్తుంది. మాంసాహారం వల్ల చాలా చాలా రోగాలు వస్తున్నాయి. ప్రతి యానిమల్లో కొన్ని రోగాలు ఉంటాయి. సో మెనీ డిసీజెస్ ఆర్ దేర్. మన ఏ డాక్టర్స్ దగ్గర వెళ్ళినా కూడా చెప్తున్నారు మాంసాహారం వద్దండి, మాంసాహారం లేదు వద్దు, మాంసాహారం వద్దు అని చెప్తున్నారు. మాంసాహారం తినకూడదు, ఎగ్ తినకూడదు, ఎగ్లో చాలా ఫ్యాట్స్ ఉంటాయి, కెమికల్స్ ఉన్నాయి. అట్లాగే యానిమల్స్లో కూడా పశువుల్లో కూడా చాలా డిసీజెస్ ఉన్నాయి, చాలా రకరకాల డిసీజెస్ ఉన్నాయి. ఎందుకని మన ఈ యానిమల్స్ మీట్ కూడా తినకూడదు, ర్యాడ్ మీట్ తినకూడదు, ఈ మీట్ తినకూడదు అంటే చాలా రకరకాల గురించి చెప్తున్నారు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ రిపోర్ట్లో కూడా చెప్పారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే వాళ్ళు అక్కడ కూర్చొని అందరూ మాంసాహారం తిండి వాళ్ళు ఎక్కువగా. కానీ వాళ్ళు వరల్డ్ హెల్త్ రిపోర్ట్లో చెప్పారు ఈ ప్రపంచాలు నుంచి మన
హంగర్ అంటే మన తెలుగులో ఏమంటారు, ఆకలి. ఆకలి పోవాలి అంటే అందరూ వెజిటేరియన్ అవ్వాలి అని చెప్పారు. అందరూ వెజిటేరియన్ ఉంటేనా ఈ ప్రపంచంలో ఆకలి పోతుంది. ఎవరో ఆకలి లేకుండా ఉండొచ్చు. అంతా గొప్పతనం ఆ రిపోర్ట్లో చెప్పారు. ఆ రిపోర్ట్ మొత్తం వరల్డ్లో పోతుంది. ఎందుకన్నా అవేర్నెస్ బాగా వస్తుంది. ఆ అవేర్నెస్ మనము కూడా అన్ని చోట్ల అక్కడ పోయినా కూడా మన వెజిటేరియన్లో ఏమేమి లాభాలు ఉన్నాయి ఆయన చెప్పారు. మన ఇందరికి మన న్యూటన్ గారు చెప్పారు, పీస్ ఎట్లా వస్తుంది, అహింస లేకుండా ప్రతి ఏదిని జీవికి హింస చేసి ఆ మీట్ని మనం తిని అప్పుడు మనం చెప్తాం మన పీస్ ఉండాలి, శాంతి ఉండాలి. శాంతి ఎట్లా వస్తుంది? శాంతి రావు. ఇప్పుడు శాంతి రావు. మనం హింస చేస్తున్నాం. మన మనసులో దయాభావాలు ఉండాలి, కైండ్నెస్ ఉండాలి, కంపేషన్ ఉండాలి. మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ 51 ఏజీలో రాశారు, ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. It is the duty of every citizen of India to have compassion towards every living creature. అంటే I think everybody can understand it. But అంటే మన every citizenకి ఒక డ్యూటీ ఉంది. ఏదైనా క్రియేచర్ వల్ల ఎనీ లివింగ్ బీయింగ్ ఏదైనా జంతువుల వల్ల మనకి ఆ జంతువుల తరపున మన దయాభావాలు ఉండాలి. ఆ జంతువులకి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అని మన ఇది చెప్పారు మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కూడా. అని అట్లా చాలా ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు జస్టిస్ రాధాకృష్ణన్, అప్పుడు ఆ జడ్జ్మెంట్ మీరు నాగరాజ్ వర్సెస్ ఒక ఎస్టేట్ ఆఫ్ తమిళనాడు అనే ఆ జడ్జ్మెంట్ మీరు చదవండి. మీరు కంప్యూటర్లో నెట్లో చూడండి సార్. ఏ నాగరాజా వర్సెస్ జల్లుకట్టు స్పోర్ట్ జరుగుతుంది, దాని గురించి రాశారు. కానీ ఆ జడ్జ్మెంట్ చాలా అంతా గొప్పతంగా రాశాడు. దాంట్లో వెజిటేరియన్ గురించి, యానిమల్స్ గురించి, యానిమల్స్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళు కూడా జీవితాల్లో వాళ్ళు కూడా ఎట్లా సేమ్ దే ఆల్సో హ్యావ్ ఎ లైఫ్స్. వీఆర్ నాట్ గివింగ్ దెమ్ ఎ లైఫ్. వాట్ ఈస్ అవర్ రైట్ టు టేక్ దేర్ లైఫ్? వీఆర్ నాట్ గివింగ్ ది లైఫ్ టు యానిమల్స్. వీఆర్ నాట్ గివింగ్ లైఫ్ టు ది క్రియేచర్స్. We are not giving life to the living beings. What is our right to take their life? ఈ మనకి ఈ అధికారం ఎవరు ఇచ్చారు? ఈ రైట్స్ ఇది హక్కు మనకి ఎవరు ఇచ్చారు? దట్ ఈజ్ హౌ ఆ జడ్జ్మెంట్లో మీరు రాసి ఎంత చాలా మంచి విషయాలు రాశారు. అయితే మీరు ఆ జడ్జ్మెంట్ అందరూ తప్పకుండా అందరూ చదువుకొని దానిలో ఏమేం భావాలు, దానిలో ఏమేం మళ్ళీ చాలా విషయాలు ఏం రాశారు మీరు ఇది తప్పకుండా చదువుకోవాలి. ఆ భావాలతో ఇది అని చెప్పి మీరు అందరికీ మళ్ళీ తిరిగి ఒకసారి మీకు అందరికీ అప్పీల్ చేస్తున్నాను. ఈ వెజిటేరియన్ మన అందరికీ అవ్వాలి, మన ప్రతి వాళ్ళకి చెప్పాలి. మన రెండోది ఏమిటంటే మీరు చెప్పినట్ల నాన్ వెజిటేరియన్ హోటల్లో ఎప్పుడూ వెళ్ళకూడదు. ఇది మన తప్పకుండా మన మనసులో ఉండాలి. మనం వెళ్తే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ వచ్చింది అట్లా వస్తుంది. ఈవెన్ మన నాన్ వెజిటేరియన్ హోటల్లో పెళ్ళి కూడా చేయకూడదు, అక్కడ ఏదైనా ప్రోగ్రామ్ కూడా చేయకూడదు, ఫంక్షన్ కూడా చేయకూడదు. అన్నీ మన స్ట్రిక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా ప్రతి వాళ్ళు ఆటోమేటిక్గా వెజిటేరియన్లో అవుతారు. ఇప్పుడు కొంతమంది నేను చూస్తున్నారు ఇక్కడ మన ఈ హలీం అనే చాలామంది వెజిటేరియన్ కూడా అక్కడ పోయి తింటారు. ఇది మన ఎంత బుద్ధి లేనుకున్నట్లు అయిపోయారు. సో వీ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్. మనం పక్కా ఉంటే తప్పకుండా ఈ రివల్యూషన్ వస్తుంది. తప్పకుండా అందరూ వెజిటేరియన్ అవుతారు, చాలా పీస్ఫుల్గా ఉంటారు, అహింసలో ఉంటారు. చాలా మనకి దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటారు. ఎవ్రీబడి వాంట్స్ టు లివ్, everybody wants to have a brotherhood. That is not possible unless we have in our heart, unless we have the kindness feeling, unless we have the feelings of compassion. Then only we can remain as a good friend, as a good relative, as a good mother, as a good sister, as a good brother, as a good friend. Then only we can live, because they are bhavala, they compassionate bhavalu manaki andariki vastundi undali. Aitha then we have to remain a
non-violent. Always we have to remain non-violent. So thank you very much for giving me this opportunity. మీకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా గ్రేట్ మాస్టర్ జసరాజ్ గారు, చాలా వర్క్ చేస్తున్నారు మన భాగ్యనగరంలో. ఒకసారి జసరాజ్ గారికి చాలా 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 ధన్యవాదాలు సార్. చాలా చాలా మన మంజులారావు గారు అద్భుతమైన స్పీచ్ను ప్రారంభించాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్తే. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే మీ అందరికీ నమస్తే. ఎంతమంది ఉన్నారు? మీరు చాలా మంది ఉన్నారు కదా. భగవంతుడు అంటే ఎంతమందికి ఇష్టం? అందరికీ ఇష్టమే కదా. ఇష్టమైన అందరూ కూడా భగవంతుడికి ఒక్కసారి నమస్తే చెప్పండి. నమస్తే. ఒక్కసారి మీకు 2 చేతులు ఆయుష్ గట్టిగా కావాలంటే మీ చేతిలో ఉన్న రేఖలన్నీ ఒక్కసారి అవి ఒకలాంటి తన్మయత్వానికి, ఒకలాంటి ఎక్సర్సైజ్కి గురి అవ్వాలి. అవి మంచిగా మీ ఆయుష్ను పెంచాలి అంటే ఒక్కసారి ఈరోజు మనం ఇదంతా కూర్చోనికి కారణభూతులు అనేటువంటి శ్రీ పత్రిజీ గారికి మీ పెద్ద చప్పట్లతో ప్లీజ్ బిగ్ క్లాప్స్. ఇంత చిన్నగానా చప్పట్లు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ధ్యాన బంధువులకి, ధ్యాన మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు మంజులారావు, నాది బోయిన్పల్లి, నాది SMS గ్రూప్స్ ఫౌండర్ అండ్ చైర్మన్. నేను SMS చారిటబుల్ ద్వారా ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటూ, నేను ఏదైతే సంపాదించింది ఏదైతే ఉందో, నేను కష్టపడేది ఏదైతే ఉందో దాని నుండి ఒక 25% మా SMS చారిటబుల్కి అందిస్తూ, దాని నుండి కొన్ని ఉమెన్స్ ఆర్గనైజేషన్స్, కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఇంకా రకరకాల వాటికి అసోసియేట్ అవుతూ నాకు చేతనైనంత సహాయాన్ని నేను అందిస్తూ, ఈరోజు నేను ఇక్కడ ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యా దంపతులకి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇన్విటేషన్ ఇచ్చినందుకు, నేను ఇక్కడికి రానీకి కారణభూతులైనందుకు. సేమ్ టైం ఇక్కడున్న పెద్దలందరూ చాలా 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 గొప్పగా మాట్లాడున్నారు శాకాహారం గురించి, మాంసాహారం తినకూడదని గురించి. సేమ్ టైం మనం ఎలా బ్రతకాలి, మన పుట్టుక ఏంటి, మన చావేంటి, మన పుట్టుక చావు మధ్యలో మన బ్రతికేంటి, చచ్చిపోయిన తర్వాత కూడా మనం ఎంత పైకెళ్తూ కూడా మనం ఎలాంటి వాటితో మనం వెళ్ళాలి అని అంత బాగా చెప్పారు. అయితే ధ్యాన బంధువులందరికీ, ధ్యాన మిత్రులందరికీ నేను కూడా చెప్పుకునేది ఒకటే, ఈ మంజుల అనే నేను నిజంగా న్యూటన్ దంపతులకు నేను దాదాపు 2011లో నాకు పరిచయం. వీరిని నేను కరతాల్లో చూశాను. కరతాల్లో చూసినప్పుడు ఒక మీలాగా వెళ్ళి కూర్చున్నాను. నేను చాలా డిప్రెషన్ స్థితిలో, చాలా ప్రోగ్రామ్స్లో కూడా ఇట్లాంటి వాటిలో కూడా నేను చెప్పున్నాను. ఆ రోజు లక్ష్మి గారి స్పీచ్ నన్ను చాలా కదిలించింది. పిరమిడ్ పత్రిజీ గారి ఫ్లూట్ నన్ను చాలా కదిలించింది. పిరమిడ్లో ఉన్నటువంటిది, పత్రిజీ గారిలో ఉన్నటువంటి భావాలు, ఆశలు, సంకల్పాలు అన్నీ చూస్తే కనబడేది వీళ్ళిద్దరే కనబడతారు నాకు ఎదురుగా. అంటే ఎంత అద్భుతమైన వాళ్ళిద్దరు ఏంటో తెలుసా అండి మీకు? ఇందాక లక్ష్మి గారిని ఏమని పరిచయం చేశారు? గురువుగా పరిచయం చేశారు. వారు ఏమవుతారో తెలుసా? ఏమవుతారు సార్? డాక్టర్ గారు చెప్పాలి. ఓకే, డాక్టర్ లక్ష్మి గారు అన్నీ నాకు ఒక గురువుగానే కాకుండా ఒక గొప్ప మైత్రిని అందించిన మా గొప్ప మాస్టరు, మై సోల్ మేట్. అంటే మీ భార్యాభర్తల బంధం కంటే మీ సోల్ గొప్పదంటారా, మీ బంధం గొప్పదంటారా? అంటే నేను ఎన్నోసార్లు మిమ్మల్ని అడగాలనుకున్నాను, ఏంటి ఎన్నో వీడియో చూశాను, నాకు ఈరోజు సందర్భం దొరికింది కాబట్టి, సేమ్ టైం నా ద్వారా వీళ్ళందరూ తెలుసుకుంటారు కాబట్టి మిమ్మల్ని అన్యతా భావించొద్దు, నాకున్న డౌట్ క్లియర్ చేసుకుంటున్నాను. లేలే మీరు చెప్పండి, మీరు చెప్పాలి. అంటే నేను మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. దాదాపు 2011 మేబీ 2019 అప్పటి నుండి ఇప్పటికీ నేను
పత్రిజీ గారు ఎలా అయితే చూస్తుంటానో అలా అబ్జర్వ్ మిమ్మల్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. మీరు చేసే పనులు కానీ, మీరు వెళ్ళే మార్గం కానీ, మీ ఇద్దరి దాంపత్య జీవితం కానీ, అదే పర్టికులర్లీ ఇన్నేళ్ళు ఇంత హ్యాపీగా వీళ్ళు తిరగనే దేశం అంటూ లేదండి. దేని గురించి అంటే లోక కళ్యాణం గురించి. నాన్ వెజ్ అనేది అక్కడున్న ప్రపంచ దేశాలు సైతం మానేసి ఒక మాంసాహారం అనేది లేకుండా శాకాహారం వరకు మళ్ళాలి, అక్కడున్న జీవ జంతువులన్నీ సుఖంగా ఉండాలి అని చెప్పేసి వారు తిరగని దేశం కానీ, వారు చెప్పని మాటలు కానీ, వాళ్ళు పాపం కొన్ని సంవత్సరాలు వాళ్ళ దాంపత్య జీవితం కానీ నిజానికి వాళ్ళ పర్సనల్ లైఫ్ అంతా సాక్రీ చేసి ఎంతో తిరిగారు. నాకు తెలుసు మీ స్టోరీస్ అంతా నేను విన్నాను. అయితే నాకున్న డౌట్ ఒకటి, సోల్ గొప్పదా బంధం గొప్పదా? ఓకే, మొట్టమొదట సోల్ మేడం. మొట్టమొదట సోల్లో ఉండేదే మైత్రి ఉంటుంది. సోల్ యొక్క నేచర్ ఏంటంటే మిత్రత్వం, మైత్రి. అందుకే బంధాల కంటే దాటింది మిత్రత్వం. బంధం అనేది ఇక్కడ మనకి భూమండలం మీద భార్యాభర్తలు, లేకపోతే తల్లిదండ్రులు, పిల్లలు, ఇలా బంధాలు ఇక్కడ ఏర్పరచుకుంటాం. కానీ ఆత్మకి బంధం లేదు, ఆత్మకి ఒట్టి మిత్రత్వమే ఉంటుంది. అందుకే అందరినీ సమానంగా చూస్తుంది ఆత్మ. ఇప్పుడు అంటే ఈ సోల్ ఉన్నది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు లక్ష్మి గారికి మీరు బెస్ట్ సోల్, తను ఏది చేసినా మీకు బెస్ట్ అనే చెప్తుంది, ద బెస్ట్ అనే చెప్తుంది. ఏది ఉన్నా సరే, తను ఎటు వెళ్ళినా సరే, ఏ పని చేసినా సరే, ఎలాంటిది ఉన్నా సరే, మీరు కోరుకునేది తన నుండి ఒక ప్రేమ, ఒక స్వచ్ఛత, ఒక క్లారిటీ. కానీ ఎక్కడ కూడా మీకు నెగిటివ్ అనేది ఎక్కడ అనిపించదు. సేమ్ టైం ఏంటి అంటే ఈర్ష్య, రాగద్వేషాలు అనేవి ఎక్కడ కనిపించవు. ఇది నాకు కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే ఇంకొక వ్యక్తిని మనం సంపూర్ణంగా స్వీకరించగలుగుతాం, వారిని వారుగా యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఈ మిత్రత్వంలో మన ఆత్మస్థితి మనం చేరుకున్నప్పుడు మనలో ఉండేది ఒక గొప్ప మిత్రుడు మేల్కుంటాడు మనలో. అందరికీ ఈ మిత్రత్వాన్ని పంచిపెడతాం. సర్వ మానవులు, జీవులు అందరికీ కూడా, చేపలు కూడా మన మిత్రులు అవుతాయి. అన్ని జీవాలన్నీ కూడా మన మిత్రులు అవుతాయి. ప్యూరిటీగా కనపడతాయి. అవి కూడా ఏంటంటే ఒక ప్రాణం ఉన్నట్టు, మనల్ని ఏదో అడుగుతున్నట్టు, చంపొద్దని చెప్పినట్టు, ఏదో రిక్వెస్ట్ చేస్తున్నట్టు, అట్లాంటి భావన కలుగుతుంది. అట్ ద సేమ్ టైం మీరేమంటారంటే బంధం కంటే సోల్ గొప్పది. సోల్ గొప్పది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మిమ్మల్ని మొన్న పత్రికని కూడా అడుగుదాం అనుకున్నాను, బట్ మిమ్మల్ని అడగాలని చెప్పేసి ఖచ్చితంగా అది మిమ్మల్ని అడిగాను. ఈరోజు మీ మధ్యలో నేను నిల్చొని మాట్లాడడం అనేది నిజంగా చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంటే వారి గురించి మీకు తెలియదు. మనం ఒక్కరోజు ఒక దగ్గరికి రావాలంటేనే నాకున్న పని వర్క్ చేసుకోవాలా, మా ఇంట్లో వంట చేయాలా, వంట మానేసి రావాలా, లేదా నాకున్న పని పక్కన పెట్టి రావాలా, ఈరోజు చూసే సీరియల్ మానేసి రావాలా, లేదంటే ఇంకొక పని మానేసి రావాలా అనుకునే ఉన్న ఈ ప్రపంచంలో, ఈ లోకంలో నిజంగా లోక కళ్యాణం వైపు మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం, వచ్చిన మనం ఏం చేస్తున్నాం, ఏమి చేసి ఇక్కడ నుండి వెళ్దాం, ఎలాంటి బంధాలని మనం సంపాదించుకున్నామో, ఎలాంటి అనుబంధాలని మనం పొందామో, ఈ భగవంతుడు ఇచ్చిన ఈ రక్త సంబంధాలు గాక, మన ఇంట్లో ఉన్న మన కుటుంబం గాక, బయట ప్రపంచంలో ఉన్న ఎంత మందిని మన ఆత్మ బంధువులుగా నిలుపుకున్నాం. ఇక్కడికి మీరు వచ్చున్నారు, ఈరోజు ఇక్కడ కూర్చున్నారు, మీ విలువైన టైం పెట్టి ఎక్కడో ఏదో చేద్దామన్న ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు ఈరోజు ఇప్పుడు నిజంగా ఇక్కడ కూర్చున్నారు అంటేనే మీలో ఒక మనిషి ఉన్నట్టు. ఈ సత్యకాలంలో సత్యమైన మనుషులు మీరు కూడా అన్నట్టే. ఎందుకంటే టైం పెట్టారంటేనే ఆటోమేటిక్గా మన లోపలికి వెళ్ళిపోతుంది. ఒక తులసి మొక్క చెట్టు కింద పక్కన కూర్చుంటే ఎలాంటి గాలి వస్తుందండి? ఎలాంటి గాలి వస్తుంది? స్వచ్ఛమైన గాలి వస్తుంది, ఒక పవిత్రతతో కూడుకున్నటువంటి గాలి వస్తుంది. ఒక గంజాయి మొక్క పక్కన కూర్చుంటే ఎలాంటి గాలి వస్తుంది? చాలా దుర్గంధమైన వాసన వస్తుంది. అది అంటితే కూడా మనకి చాలా జరుగుతుంది. కాబట్టి ధ్యాన బంధువులారా, శ్వాస మీద ధ్యాస అనే ఒక మన జీవితాల్ని మార్చడానికి, మనల్ని పరమ ఆత్మలో కలపడానికి మనకి అతి సులువైన మార్గం, మన ఇంట్లో మనం కూర్చొని, మన నాలుగు గోడల మధ్య మనం కూర్చొని, మనమున్న ఏదైతే మన కూర్చున్న ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని నిశ్శబ్దంగా చేసుకొని, రెండు చేతులు ఒక చేతిలో ఒక చేతి పెట్టుకొని, మనం ఎలా కూర్చోవాలనుకుంటే అలా కూర్చొని, జస్ట్ అలా కళ్ళు మూసుకొని, మన శ్వాస, మన ముక్కు నుండి ఏదైతే శ్వాస లోపలికి వెళ్తుందో ఆ వెళ్ళే శ్వాస నిశ్వాసలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మీరు పరమాత్మను చేరుకోగలుగుతారు అన్న గొప్ప సత్యాన్ని ఈ ప్రపంచానికి చెప్పింది శ్రీ పత్రిజీ గారు. ముందు ఎవరు చెప్పారో మనకు తెలియదు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు చెప్పారు.
బట్ నేను విన్నది వారి నుండే కాబట్టి వారే నాకు గురువులు కాబట్టి ఇక్కడున్న మనమందరం కలిసి ఉన్నాము, ఈరోజు కూర్చున్నామంటే వారే గురువులు కాబట్టి, మనందరినీ ఇక్కడ కూర్చోబెట్టింది వారే కాబట్టి, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళతోటి మనం వచ్చిన పుట్టుక గురించి మనం వచ్చిన ఈ రోజే తెలుసుకున్నాం. ఇందాక న్యూటన్ గారు చెప్పారు, వారు 17 ఏళ్ల వరకు కూడా మాంసాహారం తిన్నారు, ఒక రాక్షసుడిలా బ్రతికాము అని. ఈ రోజు నుండి మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు? నేను ఒక మాంసాహారిని, నేను కూడా ఒక మాంసాహారిని ఇందులోకి రాకముందు లాస్ట్ 1 year వరకు కూడా. నిజంగా నేను చెప్తున్నాను ఏంటి అంటే, నేను ఎవరికన్నా చెప్పాలి అంటే ముందు నాలో కొన్న క్వాలిటీస్ అవసరం. ఎందుకంటే మైక్ పట్టుకొని చెప్తానా, కూర్చొని చెప్తానా, అది వేరే విషయం. ధ్యానం చేయండి అని చెప్తాను. ధ్యానం చేయండి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అట్ ది సేమ్ టైం మనం మాంసం తినకూడదు. తిన్నాక మనం ఇంకొకరికి ఎలా చెప్పాలి? దాని ద్వారా ఆటోమేటిక్గా నాకేం జరిగిందండి? మాంసాన్ని తినడం మానేశాను. దానివల్ల పుణ్యం ఎవరికి, ఫలం ఎవరికి జరుగుతుంది చెప్పండి? ఎవరికి జరుగుతుంది? నాకు వస్తుంది, చెప్పినా వారికి కూడా వస్తుంది. చెప్పింది వారే కదా, చెప్పిన వారికి వస్తుంది, చేస్తున్న నాకు కూడా వస్తుంది. ఆటోమేటిక్గా ఆ ఫలాన్ని నేను కూడా పొందుతున్నాను. కాబట్టి మనం కూడా ఇచ్చిన నాలుక ఏదైతే ఉందో దానితో మంచి మాటలు మాట్లాడదాం. మనకున్న కాలం ఏదైతే ఉందో, మన సమయం ఏదైతే ఉందో, పత్రిజీ గారు చెప్తారు, పొద్దున్న లేవగానే తెల్లారిందా, పడుకుందా, కాలం గడిచిందా, నడిచిందా అనేది పక్కన పెడితే, మనం హృదయం లేచి నుండి మనకి బాహ్య ప్రపంచం ఉంటుంది, అంతర్గత ప్రపంచం కూడా ఉంటుంది. బాహ్య ప్రపంచం ఏంటి అంటే, ప్రొద్దున లేస్తే మన విధులు, మన నిధులు, మన పనులు ఏవైతే ఉన్నాయో, మన కుటుంబ పోషణ కోసం మనం చేసేది ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా చేయాలి. అంటే మన కుటుంబాన్ని రోడ్డు మీద వదిలేసి తిరగమని కాదు, మనం కుటుంబం కోసం మనం కష్టపడి తెచ్చే సంపాదనే మన కుటుంబాన్ని నిలబెడుతుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం నిలబెట్టాలి. రాత్రి అయింది, అప్పుడేం చేద్దాం? మనం తినాల్సినంతే తినాలి. భగవంతుడు ఏదైతే ఉందో, బతకనీకి ఏదైతే అవసరమో, ఎంతైతే అవసరమో అంతే తిని, ఆ రాత్రి ఏదైతే అయిందో అప్పుడు ఒక మంచి బుక్ చదవాలి, ఒక మంచి పాట వినాలి, ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి, ఒక మంచి సాంగత్యం చేయాలి, ఒక మంచి మెడిటేషన్ చేయాలి. ఆ మెడిటేషన్ చేయడం ద్వారా నిన్ను నువ్వు ఎదురుగా కూర్చుంటావు, నువ్వేంటో తెలుసుకుంటావు. మీ ఎదురుగా కూర్చున్నది ఇంకెవ్వరూ కూర్చోరు, మీరే కూర్చుంటారు. ఆ రోజు మీరు చేసిన మంచి పని ఏంటి, ఇంకొకటి ఏంటి అనేది మీకు ఎవ్వరూ జడ్జి అవసరం లేదు. మీ ముందు కూర్చున్న మీరే జడ్జి పెద్దగా. ఆ రోజు అట్లా కొన్ని రోజుల ప్రయత్నం మీరు చేస్తూ ఉంటే, కొన్ని రోజుల ప్రయాణం మీరు చేస్తూ ఉంటే, మీరే ఒక ఆత్మయోగి అవుతారు, మీరే ఒక గురువు అవుతారు, మీరే ఒక అలా ఉన్నత లోకాలకి వెళ్ళిపోతారు. మన సోల్, మన సూక్ష్మ రూపము, మన స్థూల రూపం ఏదైతే ఉందో, ఆ స్థూల రూపాన్ని, ఆ సూక్ష్మ రూపాన్ని మనం ఎక్కడ కూర్చున్నా సరే 14 లోకాలకి, మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడి దగ్గరికి, భూమిలోకి వెళ్ళాలంటే భూమిలోకి వెళ్ళొచ్చు, గాలిలోకి వెళ్ళాలంటే గాలిలోకి వెళ్ళొచ్చు, సముద్రంలోకి వెళ్ళాలంటే సముద్రంలోకి వెళ్ళొచ్చు, ఎక్కడికి కావాలంటే అక్కడికి ఖచ్చితంగా మన సూక్ష్మ రూపాన్ని పంపించవచ్చు. దాని ద్వారా ఏంటి అంటే మన మనస్సును జయించవచ్చు. దాని ద్వారా జరిగే పుణ్యం ఏంటి అంటే మన మనస్సును జయించవచ్చు. చావు అనేది ప్రతి ఒక్కరిని భయపెడుతుంది, ఎలాంటి గొప్పనైనా భయపెడుతుంది, ఎలాంటి పేదవాన్నైనా భయపెడుతుంది. కానీ మెడిటేషన్ ద్వారా చావు అనేది ఏదైతే ఉందో కొన్ని రోజుల తర్వాత మనకు అంత భయాన్ని గురి చేయదు. ఎందుకు అంటే శాశ్వతమైంది ఇక్కడ ఒకటి ఉంది. ఈ శరీరం అనేది కొన్ని రోజుల వరకు మనం ధరించిన ఒక బట్టలు లాంటిదే. కాబట్టి ఆ శాశ్వతమైనది ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని ఒక పుణ్య లోకాలకి తీసుకెళ్ళాలి అంటే, ఈ భూమి మీద చేసిన కర్మ ఏదైతే ఉందో ఆ కర్మని తొలగించుకోవాలంటే మనం అగ్నిలాగా మన దేహాన్ని ఒక శ్వాసతో ఎలా కాల్చాలి, ఒక పుణ్య నదిలో ఎలా ముంచాలి, ఆ పుణ్య నదిలో ముంచిన దాన్ని మనం ఇంక ముందు నడిచే జీవితంలోకి ఎలా వెళ్ళాలి. భగవంతుడి దగ్గరికి మనం చేరాము అంటే ఒక ఆన్సర్ షీట్ మన దగ్గర ఉండాలి. ఆ భూమి మీద నువ్వు చేసిన పనులన్నిటికీ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఆన్సర్ పేపర్ ఉంటుంది. క్వశ్చన్ అడిగిన ప్రతిసారి ఆన్సర్ షీట్ మన దగ్గర ఉండాలి. అలా ఆన్సర్ షీట్ ఉండగలిగితే ఏ లోకానికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, చావు అయినా సరే అది మనం ధైర్యంగా వెళ్ళగలుగుతాం. ఎందుకు వెళ్ళగలుగుతాం అంటే ఆన్సర్ షీట్ అలా ఆల్రెడీ మన పాస్ మార్క్స్ ఉన్నాయి కదా. పాస్ మార్క్స్ ఉన్న వాళ్ళు భయపడతారండి ఎవరైనా? మీకు మీ ఎగ్జామ్లో మీరు ఆల్రెడీ మీరు పాస్ అవుతారు, మీరు ఒక క్లాస్ ఫస్ట్ వస్తారో, లేదు ఒక 70 మార్క్స్ వస్తాయో, 80% వస్తాయని మీకు ఉంటే మీరు భయపడతారా ఎప్పుడన్నా? సేమ్ టైం లైఫ్ కూడా అంతే, సేమ్ టైం జీవితం కూడా అంతే. మనకు ఎదురయ్యేటి అన్ని ఎగ్జామ్స్, యూనిట్ టెస్ట్లు, హాఫ్ ఇయర్లీ, ఫైనల్లీ, ఇవన్నీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, మనం భూమి మీద చేసే ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో,
ఈ కర్మలకి మనం తెలిసి చేసిన, కొన్ని సందర్భాల్లో తెలియక చేసిన పూర్వజన్మ సుకృతం ఏదైతే ఉందో ఈ జన్మలో అనుభవించాల్సి వచ్చినా ఇలాంటి సాంగత్యాల వల్ల, ఇలాంటి పుణ్య కార్యక్రమం వల్ల, ఇలాంటి శ్వాస మీద ధ్యాస ద్వారా మన సోల్కి తగ్గట్టు ఇక్కడ ఎంతో మంది దొరుకుతూ ఉంటారు. ఆ సోల్ ద్వారా మనం ఎంతో నేర్చుకుంటూ ఉంటాము. మహాత్ముల ద్వారా ఎంతో నేర్చుకుంటాము. విన్నామా, వెళ్ళామా, వదిలేసామా, ఈ చెవితో విన్నామా, ఈ చెవితో వదిలేసామా అనేది కాకుండా 2 చెవుల నుండి గట్టిగా విన్నది ఏదైతే ఉందో దాన్ని శ్వాస నిండా నింపుకొని, మన హృదయం నిండా నింపుకొని ఇంటికి వెళ్ళి దాన్ని ఖచ్చితంగా మనం రోజు అదే ధ్యాసలో చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన పూర్వజన్మ కర్మలు కాదు, ఈ జన్మ కర్మలు కాదు, అన్ని జన్మల కర్మలన్నీ మనం ఇక్కడే కాల్చేసి, మనం బ్రతికున్నప్పుడే కాల్చేసి శ్వాసతో ఖచ్చితంగా మనం ఆన్సర్ షీట్ తోటే బయటికి వెళ్తాం, ఆన్సర్ షీట్ తోటే పైకి వెళ్తాం, ఆన్సర్ షీట్ తోటే అన్నిటికీ రెడీగా ఉంటాం. మనకి చావు అనేది భయం లేనప్పుడు ఈ భూమి మీద బతికే బతుకు ఎంత గొప్పగా ఉంటుందండి. అవునా కాదా? ఏ సార్ నో? అవునా కాదా? మనం ప్రతిదీ భయపడేది దేనికి అంటే, అరే కొన్ని రోజులు అయిన తర్వాత ఈ వయసు అయిపోతుంది, ఈ వయసు తర్వాత మనం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఎక్కడికి అంటే పైన ఉన్న ఆ లోకానికి ఖచ్చితంగా చేరాల్సిందే. ఆ చేరే సమయంలో మనం ఇక్కడ చేసుకోవాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత అనుకుంటాం మన పిల్లలకి బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించాలి, ఈ ఇల్లు సంపాదించాలి, ఈ బంగారం సంపాదించాలి, ఈ నడవడిక నేర్పించాలి, ఇలా ఉంచాలి, అలా ఉంచాలి అని. సేమ్ టైం నిన్ను నువ్వు కూడా అలా ఉంచుకోవాలి అంటే, నిన్ను నువ్వు కూడా ఒక మార్గం వైపు వెళ్ళాలంటే దీన్ని కూడా ఖచ్చితంగా బ్యాంక్ బ్యాలెన్స్ నింపుకోవాలి. ఎలాంటి బ్యాంక్ బ్యాలెన్స్ నింపుకోవాలి? ఆన్సర్ షీట్. అన్నిటికీ నేను ఈ పుణ్యం చేశాను, ఈ పుణ్యం చేశాను. మీరు దానము ధర్మము అంటే తెలుసా అండి? టైటింగ్ తెలుసా మీకు? టైటింగ్ తెలిసిన వాళ్ళు చేతులు లేపరా ప్లీజ్. టైటింగ్ ఐడియా లేదా? టైటింగ్ ఈ నెలలో ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 లక్ష రూపాయలు సంపాదించాను అనుకుందాం. ఈ 1 లక్ష రూపాయలు సంపాదించిన దానిలో నా కుటుంబానికి నా రెంట్ కట్టుకున్నాను, ఇంట్లో సంపాదన ఏదైతే సామాగ్రి ఏదైతే ఉన్నదో అవన్నీ ఇచ్చాను, నా కుటుంబం కోసం నేను బతికాను, నా కుటుంబం కోసమే నేను కష్టపడ్డాను, అయిపోయింది. అక్కడికి అకౌంట్ క్లియర్. మరి పుణ్యం అనే అకౌంట్ ఏది? దానము అంటే ఏంటి, ధర్మము అంటే ఏంటండి? దానం అంటే ఏంటి? దానము అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 బెగ్గర్స్ వచ్చిండు అంటే ఒక బెగ్గర్ వచ్చి అడుగుతాడు, అమ్మ దానం చేయి అంటాడు. అప్పుడు మన ప్యాకెట్లో ఉన్నది ఏదైతే ఉందో తీస్తామో ఇస్తాము, అది దానము. ధర్మము ఇంకో కొంతమంది ఉంటారు గొప్పవాళ్ళు, పాపం వాళ్ళ మూలలో కూర్చొని ఏమీ అడగరు, జస్ట్ ఇట్లా కూర్చొని ఉంటారు. మనంతటా మనమే వెళ్ళి వాళ్ళకు ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తాం, ఏమీ ఆశించకుండా ఇస్తాం, అది ధర్మం. దానము వేరు, ధర్మము వేరు. దీని పేరే టైటింగ్. ఈ టైటింగ్ ఏంటి అంటే ఫ్రెండ్స్, మీరు సంపాదించే సంపాదనలో మీరు మిగిల్చుకున్న దానిలో ప్రతి నెల కొంత ఖర్చు పెట్టండి. ప్రతి నెల మీరు ఆశించకుండా ఇవ్వండి. అంటే ఒకరికి డబ్బు ఇచ్చినప్పుడు దీంతో నాకేమొస్తుంది, ఒకరికి దానం చేసినప్పుడు దీంతో నాకేమొస్తుంది అని మైండ్లో ఎలాంటివి పెట్టుకోకుండా ఖచ్చితంగా ప్రయత్నం చేసి చూడండి. 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకి మీ పుణ్యం ఎన్నింతలై తిరిగి వస్తుంది, మీ డబ్బు ఎన్నింతలై తిరిగి వస్తుంది. మినిమం 10 టైమ్స్ అయి తిరిగి వస్తుంది. మినిమం, మ్యాక్సిమం ఎంతన్నా చెప్పొచ్చు. మినిమం మీరు ఏది ఆశించకుండా ఇచ్చే మీ టైటింగ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అన్నదానానికి ఇవ్వండి. ఒక బిడ్డ పెళ్ళికి ఉందంటే ఇవ్వండి. మీకు తోచినంత, ఇంత ఇవ్వాలని ఏముంది, ఎంత తోస్తే మీకు కలిగిన దానిలో కొంత వంతు ఆ దానము ఆ ధర్మము అనే దానికి చేస్తే మీ సెల్ఫ్ ఏదైతే ఉంటుందో ఒక రోజు మీరు మంచంలో పడుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు ఏంటంటే ఈ కాళ్ళు నడవనీకే పనికి వస్తలేవు, ఈ కళ్ళు చూడనీకే పనికి వస్తలేవు, ఈ దేహం కనీసం మనకి ఎలాంటి సపోర్ట్ కూడా చేస్తలేదు అన్న రోజు ఇది పూర్వజన్మ కర్మ అయి ఉండాలి. కానీ ఈ జన్మలో మనం చేసుకున్న కర్మ పలానోడికి నేను అన్యాయం చేయడం వల్ల, పలానోడికి నేను అలాంటి మోసం చేయడం వల్ల, పలానోని సొమ్ము నేను తీసుకోవడం వల్ల, పలానోనికి ఇలాంటి ఆలోచనలు చేయడం వల్ల ఇలాంటి బ్రతుకు నేను బ్రతుకుతున్నాను అనే ఆలోచన ఆ రోజు మనకు రాకూడదు, ఆ పడుకున్న రోజు రాకూడదు. దానికి ఇప్పటి నుండే మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఇప్పటి నుండే మనం ఇటుకరాళ్ళు పేర్చుకోవాలి, ఇప్పటి నుండే మనం పునాదులు వేసుకోవాలి. నేను ఇంత చిన్నదాన్ని మీకు చెప్పుతున్నా, అంత గొప్పదాన్ని కాదు. కాకపోతే ఏంటంటే ఈ మెడిటేషన్ ద్వారా, ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా వచ్చేంతవరకు కూడా నాకు కూడా ఏమీ తెలియదు, జీరో. ప్రతిరోజు నన్ను నేను ఎన్నో సందర్భాల్లో చూసుకుంటాను. ఇక్కడికి వచ్చిన ఎంతోమంది సోల్ ఫ్రెండ్స్ ఎంతోమందిని కలుస్తుంటాను. గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, అడుగుతాను, ఖచ్చితంగా అడుగుతాను. అడిగిన దాన్ని వదిలిపెట్టాను. అడిగానా
ఏదో అందరి ముందు అడిగాను అని వదిలిపెట్టే తత్వం కూడా కాదు. అడిగిన దాన్ని ఖచ్చితంగా పట్టుకుంటాను, గట్టిగా పట్టుకుంటాను, మామూలుగా కూడా పట్టుకోను. ఆ పట్టుకున్న దాన్ని నా జీవితానికి ఇంప్లిమెంట్ చేస్తాను. పూర్వజన్మది అయింది, దాన్ని నేనేమి చేయలేను, చేస్తాను, సాధన చేస్తాను, దాన్ని ఎలా కాల్చాలో అలా కాల్స్తాను. ఈ జన్మలో నేను చేసే పని ఏదైతే ఉందో ఖచ్చితంగా మీకోసం మీరు, సమాజం కోసం మీరు, లోక కళ్యాణం కోసం మీరు, మీ విలువైన సమయం ఏదైతే ఉందో ఎదుటి వాళ్ళ గురించి మనం ఎట్టి పరిస్థితిలో మనం తప్పుగా మాట్లాడకూడదు. ఎందుకంటే మనం చూడలేదు, వినలేదు. ఆ మాట ఏదైతే ఉందో చేసిన వాడికంటే వినేవాడికి, ఆ లేనిది అనేవాడికి ఎక్కువ పాపం తగులుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకున్న నాలుక ఏదైతే ఉందో, ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాయట. ఏమని అంటే పళ్ళు ఉన్న నాలుక. అరే నేను తింటున్నాను, ఈ పళ్ళు అన్నాయట. ఏమని అంటే నేను ఇంత మంచిగా నాకు భోజనం పెడుతున్నారు, భోజనం పెట్టిన కొద్దీ నేను హ్యాపీగా నములుతున్నాను, నమిలి ఈ నాలుకకి పంపిస్తున్నాను అని చెప్పేసి నాలుక అందంట, అబ్బా నాకు మీరు ఏమి పని చేయకుండా నమిలి 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 నాకు ఆహారాన్ని పంపిస్తున్నారు, మీకు నేను ఏం చేయగలను అని అడిగిందంట. అప్పుడు ఏమని ఉంటుందండి? ఆ నాలుక చెప్పిందట, పళ్ళు చెప్పాయట, ఏమీ లేదు తల్లి, నీకు దండం పెడతా, జర నువ్వు మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడు, నువ్వేదన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ 32 పళ్ళు రాలగొడతా అంటారు, కాబట్టి నువ్వు చూసుకొని మాట్లాడితే అదే పుణ్యం అని చెప్తాయట. కాబట్టి మన నాలుక ఏదైతే ఉందో, భగవంతుడు 2 చెవులు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, ఒకే నాలుక ఇచ్చాడు. ఆ నాలుకని జాగ్రత్తగా వాడుకోమని ఇచ్చాడు. ఆ నాలుకని చాలా మంచి పదాలు చెప్పమని ఇచ్చాడు. ఆ నాలుకని మంచి కర్మకి ఉపయోగించమని ఇచ్చాడు. ఆ నాలుకతో 4 భగవద్గీత కానీ, ఇలాంటి శ్వాస మీద ధ్యాస కానీ, ఎన్నో పుణ్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో. మాటలు రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, చెవులు వినబడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ మీద మనం ఎంతో అదృష్టవంతులం చెప్పండి. ఈ ఇచ్చిన నాలుకని 10 మందికి, 100 మందికి, 1000 మందికి ఒక లోక కళ్యాణానికి మనకు ఉపయోగపడితే, మనలోనికి వచ్చిన ఆ నాలుక ఎంతో ఆనందపడుతుంది, దాని జన్మ కూడా ఎంతో పరిపూర్ణత చెందుతుంది. వచ్చినందుకు దాన్ని కూడా అది తిట్టుకుని, దీని నాలుకలోకి, దీని జన్మలోకి నేనెందుకు వచ్చానని అదో 100 తిట్లు తిట్టుకునేలాగా మన జన్మ పెట్టుకోకూడదు. తెలుసో తెలియకో నిన్నటి జీవితం మనకు సాగింది, నిన్నటి రోజును మనం ఎలాగూ తీసుకురాలేము, ఈ రోజుటి జీవితం మనకుంది. కాబట్టి ఈ రోజటి నుండి ఖచ్చితంగా పిరమిడ్ ద్వారా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ, న్యూటన్ గారు ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు చాలా చాలా చెప్పున్నారు. కాబట్టి శాకాహారం ఏదైతే ఉందో దాన్ని మనం పాటిద్దాం, అలాంటి హోటల్స్కే మనం వెళ్దాం, అలాంటి వాటిని లోకానికి చెప్పుదాం, మన ఇంట్లో కూడా మన ప్రయత్నం మనం చేద్దాం. దాని ద్వారా అంటేది మనకు పుణ్యమే తప్ప పాపం కాదు. కాబట్టి ధ్యాన మిత్రులారా, ధ్యాన బంధువులారా, ఇక్కడ ఎంతోమంది మీరు తెలుసో తెలియకో ఇక్కడికి వచ్చున్నారు. ఈ వచ్చిన ఈ రోజు ఏదైతే ఉందో, ఈ నిమిషం ఏదైతే ఉందో, భగవంతుడు మీకు ఇచ్చిన వరం అనుకోండి. మీకు చెప్పనీకే వీళ్ళ రూపంలో ఇక్కడ ఉన్నారు అనుకోండి. భగవంతుడు ఎవరికి ఇంటికి వచ్చి చెప్పడు, కలిసి చెప్పడు, ఎవరి రూపంలో ఒక రూపంలో కనబడతారు. ఆ రూపంలోనే మనకు చెప్తారు. ఆ రూపంలో చెప్పినప్పుడు దాన్ని మన హృదయంలోకి తీసుకొని సహృదయంతో దాన్ని స్వీకరించి మన జీవితాన్ని కూడా ఒక సన్మార్గంలో, ఒక దైవ మార్గంలో ఖచ్చితంగా మనము వెళ్దాము. వాళ్ళు వెళ్ళగలిగింది మనం ఎందుకు వెళ్ళలేము? కాబట్టి మీరందరూ ఆచరిస్తారని, అవలంబిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోరుకున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. ఇంతే కోరుకున్నారా? కాబట్టి మీరందరూ వసుదైక కుటుంబం, వసుదైక కుటుంబం కాదు, ఈ రోజు నుండి విద్యారాణి కుటుంబం. విద్యారాణి ఈరోజు ఇక్కడ ఒక లోక కళ్యాణం కోసం ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసింది. ఇదే ఈరోజు మొదలు పెట్టింది. ఎంతమంది వచ్చారు అన్నది ముఖ్యం కాదు, ఎంతమంది దీన్ని స్వీకరించారనేదే ముఖ్యం. వారి సంకల్ప బలం ఏదైతే ఉందో, మనం ఎన్ని మైళ్ళ దూరం వెళ్ళాలన్నా ఒక అడుగుతోటే మనం అడుగు మొదలవుతుంది, మన ప్రయాణం మొదలవుతుంది. ఈరోజు ఇంతకుముందు చేసిన కార్యక్రమాల కంటే విభిన్నంగా ఈ కార్యక్రమం చేద్దాం అనుకున్నారు విద్యారాణి గారు. వారి సంకల్ప బలం ఒకటే, శాకాహారాన్ని తీసుకురావాలి, శ్వాస మీద ధ్యాస ఏదైతే ఉందో అది అందరికీ ఇవ్వాలి. ఈ సిటీలో ఏదైతే ఉందో ఖచ్చితంగా తను పెట్టుకున్నది ఏదైతే ఉందో, ఈరోజు ఇక్కడ పెట్టుకున్న సంకల్ప బలం ఏదైతే ఉందో మనం అందరము తీసుకెళ్దాం. చేతనైనంత వరకు మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి మనం చెప్దాం. మనకు తెలిసిన నలుగురైనా సరే, 10 మంది, మీకు ఒకరు పరిచయం ఉన్నారు అంటే వారికి మెసేజ్ పెట్టండి. మీకు ఒకరు పరిచయం ఉన్నారంటే దీని గురించి చెప్పండి. విన్నారు అంటే ఖచ్చితంగా వినయంగా ఉందాం, వినలేదు అంటే మౌనంగా ఉందాం. ఆ వినయము, ఆ మౌనము ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా
వాళ్ళని మార్చేలాగా చేస్తుంది. వినలేదు కదా అని చెప్పేసి వారితో మనం గొడవ పడాల్సిన అవసరం లేదు. ఎదుటి వాళ్ళు మన మాట విననప్పుడు వినాల్సింది ఏంది? మౌనంగా ఉండడమే. విన్నారు అన్నప్పుడు మనం వినయంగా ఉండాల్సిందే. కాబట్టి ఆ వినయము, ఆ మౌనము ఏదైతే ఉందో, ఎదుటి వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు ఆ రీతిగా ఉన్నారు అంటే నేను ఈ రీతిగా ఉన్నాను అంటే వాళ్ళు చేసింది ఏంటి, నేను చేస్తున్నది ఏంటిది అని ఆటోమేటిక్గా వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. కాకపోతే మనం చెప్పాల్సింది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఒక మాటతోటే ఒకప్పుడు నాకు తెలిసింది, వినాయకుడు పాలు తాగాడు అని హైదరాబాద్లో తెలిస్తే వితిన్ ద అవర్స్లో అమెరికా మొత్తం పాకిపోయింది. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు, ఇప్పుడున్నది వాట్సాప్ ఇప్పుడు లేవు, ఇప్పుడున్న ఫేస్బుక్స్ అప్పుడు లేవు. తెలిసిందల్లా మాట. ఆ మాటతోటే మొత్తం ప్రపంచం సైతం వెళ్ళిపోయింది. అలాంటి మాటని మంత్రంగా చేసుకుందాం, ఆయుధంగా చేసుకుందాం. దాన్ని అందరికీ అనుభవ రూపంలోకి అత్యంత గొప్పగా పత్రిజీ గారు పెట్టుకున్న ఆశయాలకి అదొక తూటాగా, ఒక మాటగా, ఒక మంత్రంగా, ఒక వేదంలో వెళ్ళేలాగా మనందరము చేతనైనంతగా ప్రయత్నిద్దాం. మనందరం దాన్ని స్వాగతిద్దాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కరత్వాల ధ్వనులతో మీరు వారికి థ్యాంక్స్ చెప్తారని కోరుకుంటూ, నా మాటని మన్నిస్తారని మరొకసారి మహిళా ధ్యాన మర్చిపోయానండి ఇంకొకటి, మహిళా ధ్యాన విద్వత్ మహిళా ధ్యాన మహాచక్రం అంటండి. ఇక్కడ ఉన్న మహిళలందరూ రేస్ ద హ్యాండ్ ప్లీజ్. నేను కూడా మహిళనే. మీ మహిళలందరికీ ఒకటి స్పెషల్గా పెట్టున్నాము. దానికి మీరందరూ సపోర్టింగ్ ఇవ్వాలి. ఎస్పెషల్లీ సిటీ హైదరాబాద్ లాంటి మహానగరంలో ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన మన కిట్టి ఫ్రెండ్స్ ఉంటారు, లేదు మన నైబర్స్ ఉంటారు, లేదు ఇక్కడే ఉన్న మన రిలేషన్స్ ఉంటారు. వారందరికీ ఖచ్చితంగా ఏంటి అంటే ఈ ధ్యానాన్ని అందజేయండి. ఈ ధ్యానం అందజేయడం వల్ల వాళ్ళ కుటుంబానికి మీరు మొత్తానికి హాస్పిటల్ వెళ్లకుండా చేయడమే. హాస్పిటల్ వెళ్లకుండా చేయాలని మీకెవరికన్నా కోరిక ఉంటే, ఆ కుటుంబం పట్ల ప్రేమ ఉంటే, ఆ కుటుంబం పట్ల గౌరవం ఉంటే, ఆ భగవంతుడి పట్ల దయ ఉంటే, ఆ భగవంతుడే మీకు చెప్పిన ఒక మాట అనుకొని ఇది అందరి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళని హాస్పిటల్కి వెళ్లకుండా చేయండి. హాస్పిటల్కి వెళ్లకుండా చేయాలి అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే శ్వాస మీద ధ్యాసనే. ఆ శ్వాస మీద ధ్యాస మనం అందరికీ నేర్పిద్దాం. మహిళలం అందరము యాజ్ అ పర్టికులర్లీ ఖచ్చితంగా ఏంటంటే మనం మహిళలం అందరం ఒక సాధనగా చేస్తే ప్రపంచమే మారిపోతుంది. మహిళ అనుకుంటే చేయండి ఏమన్నా ఉందా అండి? జరగండి ఏదన్నా ఉందా? ఎలాంటిదైనా చేస్తాం. భూమి మనమే, ఆకాశం మనమే, నింగి మనమే, నేల మనమే, చదువు మనమే, లక్ష్మి మనమే, అన్ని మనమే. అన్ని మనమైన మనం ఏది ఎందుకు మార్చలేం? అన్నీ మార్చగలుగుతాం కదా, ప్రతి దానిలో మనమే. అన్నీ మనమైన మనం మన పిల్లల్ని మార్చగలుగుతాం, మన భర్తను మార్చగలుగుతాం, మన కుటుంబాన్ని మార్చగలుగుతాం, ఈ సమాజాన్ని మార్చగలుగుతాం, దేశాన్ని సైతం మార్చగలుగుతాం. ఇలాంటి పుణ్యభూమిలో పుట్టడమే ఒక వరం. ఇలాంటి దరిద్రిలో పుట్టామంటే నిజంగా మనం పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. పాకిస్తాన్ లాంటి దేశాల్లో పుట్టలేదు, అరబ్ లాంటి కంట్రీల్లో పుట్టలేదు, హైదరాబాద్ లాంటి మహానగరంలో ఉంటున్నాం. ఇక్కడ అలలు రావు, సుడులు రావు, ఏవి రావు. ఇక్కడ ఉంటున్నామంటేనే మనం ఎంతో పుణ్యాత్ములం. సముద్రం పక్కన ఒడ్డున కూర్చున్న వాళ్ళకి, సముద్రం పక్కన ఇల్లున్న వాళ్ళు ప్రతిరోజు ఉలికి 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 పడుతూ ఉంటారు. విజయవాడలో ఉన్న వాళ్ళు సైతం, బెంగళూరు, ఎక్కడ వాళ్ళైనా సరే. కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఏమన్నా ఉందా? ఏమీ లేదు. అంటే మనం ఏదో ఒక పుణ్యం చేసుకున్నాం, ఏదో ఒక మంచి చేసాం. అలాంటి మంచి చేశాం కాబట్టి ఇలాంటి హైదరాబాద్ లాంటి మహానగరంలో ఉన్నాం. ఇలాంటి హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇలాంటి ధ్యాన మహాచక్రం మనం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అందరం సపోర్ట్ చేద్దాం. మీ వంతు బాధ్యత ఏదైతే ఉందో, మీ వంతు కర్తవ్యం ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ నా మాటలను మన్నించినందుకు, ఇంతసేపు ఆలకించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మంజుల మేడం. ఈ సంవత్సరం ధ్యాన మహిళా చక్రం డిసెంబర్ 21 నుంచి 30వ తేదీ వరకు కడతాల్ తెలుసండి అందరికీ? కడతాల్ మహబూబ్నగర్ జిల్లా కందుకూరు తర్వాత కడతాల్లో జరుగుతుంది. అంతవరకు ప్రతి నెల కూడా ఈ ధ్యాన మహిళా చక్రం గురించి ప్రతి నెల కూడా ఈ సిటీలో మీటింగ్ జరుగుతుంటాయి. మహిళలందరూ కూడా మన విజయరాణి మేడం గారు మెసేజెస్ పెడతారు. వారందరి ద్వారా ప్రోగ్రాం తెలుసుకొని ఈ భాగ్యనగరం గురించి చెప్పారు కదా మేడం, భాగ్యనగర్ ఎంత గొప్పదని చెప్పారు కాబట్టి ఆ భాగ్యనగర్లో ఉన్నట్టు బంగారు తల్లులందరూ కూడా ఈ మహిళా ధ్యాన మహాచక్రానికి అటెండ్ కావాలని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ వేదికను ఉన్నటువంటి ఈ గెస్టులందరికీ కూడా సిరి సత్కారం. ఈ లోపల గిరి గారు మీరు మాట్లాడండి, ఆ మైక్లో మాట్లాడండి. మీరు అడ్వైజరీ టీం నుంచి గిరి గారు మాట్లాడతారు, పక్కన సన్మానం జరుగుతుంటుంది. సభకు వచ్చేసిన
ఆత్మబంధువులకు అందరికీ నా పాదాభివందనాలు. నేను ఒక రోగిని, 15 టాబ్లెట్లు పెట్టుకునే ఒక రోగిని, రోజు 15 గోళీలు వేసుకోవాలి. అలాంటిది ధ్యానం చేసిన తర్వాత ఒక యోగిగా మారాను. 15 సంవత్సరాలు అవుతుంది నేను హాస్పిటల్ వెళ్ళకుండా. అంటే ఒక రోగిని యోగిగా తయారు చేసిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి పాదాభివందనాలు చేస్తూ